అసలు మీరు ఆవిడ రిలేషన్లో ఉన్నారా లేకపోతే ఏదైనా గేమ్ ప్లేనా? నాకు లావణ్యకి ఎప్పుడు పరిచయం అంటే ఇది చూపెడతాను. ఇది మేము రిలేషన్షిప్లో ఉన్నప్పుడు దిగిన ఫోటో. ఇదొకటి, తర్వాత ఇదొకటి. మేము కొచ్చికి కూడా వెళ్ళాము. ఓకే. పెట్టిన తర్వాత సరే నేను కూడా వస్తాను అని చెప్పి అన్నాను. తర్వాత ఏ హోటల్లో ఉంటున్నాను అని కూడా చెప్పింది. రాడిసన్ బ్లూకి వచ్చి ఫర్ ఫస్ట్ 2 days అని చెప్పి పెట్టింది. కేవలం ఈ మస్తాన్ సాయి వల్లే నా లైఫ్ రూయిన్ అయిపోయింది అని చెప్పి లావణ్య గారికి చెప్పడం జరుగుతుంది. అవునండి. అదేంటంటే నేను మొన్ననే ఒక 1 week బ్యాక్ మస్తాన్ సాయిని కలవడం జరిగిందండి జైల్లో. ఈ ఆడియో ఏదైతే లీక్ అయిందో ఆ ఆడియోని లావణ్య మస్తాన్ సాయికి పంపించింది. ఓకే. మీకు ఆడియో కూడా వినిపిస్తాను. పర్లేదు. ఆడియోని ఎంత తెలివిగా ఏం చేసిందంటే తనకు కావాల్సినట్టు తను విక్టిమ్ లాగా నేను విలన్ లాగా అన్నట్టు చేసింది అనమాట. చచ్చిపోతున్నా కెవిన్, ఫ్యాన్ కొరేసుకొని నిజంగా నీ పేరు రాసి చచ్చిపోతా నేను. ఇది వచ్చిందండి యాక్చువల్లీ. ఆపడానికి మీరు ఏం చేశారు? హలో, చూపించు కెవిన్, చూపించు. కెవిన్ అనే పర్సన్ లావణ్య గారితో ఫిజికల్ గా ఉన్నారు లేరు? లేదు. సంథింగ్ ఏదో జాబ్ గురించి ఏదో మాట్లాడుతున్నారు. అదే నాకు జాబ్ పోయిందని చెప్పాను ఇందాక. ఆ జాబ్ కాదు, జాబ్ గురించి జాబ్ ఆఫర్ చేసిందండి. ఓకే, నీకు ఆ జాబ్ ఇస్తాను, నువ్వు ఆపేసేయని. ఇట్లాగా నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ కానీ షీ టీమ్స్ ఎట్లా కంప్లైంట్ చేయాలో నీకు బాగా నేర్పిస్తుంది, ఆమెను కాంటాక్ట్ కావాలంటే అని చెప్పా. మనమే నాకు గొయ్యి తీసుకుంది. వీడియో డిలీట్ చేయమంటే సీసీటీవీలో మామూలుగా మనకి ఎట్లా ఉంటుందండి, 1 week 2 weeks ఉంటుంది, ఆటోమేటిక్ డిలీట్ అయిపోతుంది. ఓకే. సో అమ్మాయి మా ఇంటికి వచ్చినప్పుడు పర్సనల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తుందని ఉంది. అవునండి, అది నిజం అండి. మస్తాన్ సాయి పడుకున్నప్పుడు, తను పక్కన పడుకున్నప్పుడు ఫింగర్ ప్రింట్ తోటి ఓపెన్ చేసేసుకొని, లేదా తను ఆఫీస్కి వెళ్ళినప్పుడు చూపించేటువంటి ఆధారాలు ఏదైతే ఉన్నాయో ఈ ఆధారాలతోటి లావణ్యని మామూలుగా కామ్ చేయొచ్చా, లేకపోతే ఇలాంటి అమ్మాయిలకి యాక్చువల్గా సెక్షన్ 211 ప్రకారం రివర్స్లో ఇది ఏదైతే అబ్బాయికి పనిష్మెంట్ వస్తుందో అదే పనిష్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి. పెనాల్టీ వేసి పనిష్మెంట్ ఇస్తే కానీ వాళ్ళు సరే అవ్వరు. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం ఒక ఎట్లా అంటే యూనిక్ గెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మధ్య కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయంటే ఒకరి తర్వాత ఒకరు ఆ పేర్లు చెప్పే బదులు దానికంటే ముందు నేను ఆయన్ని డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేసేస్తాను. ఆయన ఎవరో కదండి, ఈ మధ్య ఒక రికార్డింగ్ తోటి హల్చల్ అవ్వడం జరుగుతుంది. ఆయన ఎవరో కాదు, కెవిన్ గారు. నమస్తే. కెవిన్ గారు, వెల్కమ్ టు ఐరా మీడియా. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారండి? బాగున్నాను. ఓకే. కెవిన్ గారు, మీకు లావణ్య గారికి మధ్య అసలు ఎప్పుడు పరిచయం ఏర్పడింది? అసలు మీరు ఆవిడ రిలేషన్లో ఉన్నారా లేకపోతే ఏదైనా గేమ్ ప్లేనా? గేమ్ ప్లే ఏం కాదండి, రిలేషన్లో కూడా మేము లేము యాక్చువల్గా. సో నాకు లావణ్యకి ఎప్పుడు పరిచయం అంటే ఇది చూపెడతాను. యాక్చువల్గా దాని స్టోరీ వెనకాల నేను సిబిఐటి ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకున్నాను అండి. ఓకే. సో ఇప్పుడు లా చేస్తున్నాను. సో దానికి టీసీ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. 4 year డిగ్రీ, ఇది 3 year డిగ్రీ. సో చేయడానికి నేను అప్పట్లో టీసీ తీసుకోలేదు. సో అందుకని టీసీ కలెక్ట్ చేసుకోవడానికి సిబిఐటికి వెళ్తే వాళ్ళు లాస్ట్ డాక్యుమెంట్ అది తెమ్మన్నారు పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి. అయితే వెళ్ళాను నేను. 13 September 2024 అండి. నేను నార్సింగి పిఎస్కి వెళ్ళాను. సిబిఐటి వచ్చేసి గండిపేటలో ఉంది కాబట్టి నార్సింగి పిఎస్ లిమిట్స్లో వస్తుంది. తను కోకపేటలో ఉంటుంది కాబట్టి తను అక్కడికి వచ్చింది. తను అక్కడ రావడానికి కారణం ఏంటంటే దాసరి విజ్ఞాన్ అనే ఒక అతను
ఫిల్మ్ క్రిటిక్ అతను కొన్ని వీడియోస్ చేసి తన గురించి నెగిటివ్గా చెప్తున్నాడు. థంబ్నెయిల్స్లో కొంచెం అసభ్యకరంగా ఉన్నాయి. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ థంబ్నెయిల్స్ ఎట్లా ఉన్నాయంటే కుక్కలతో కూడా సెక్స్ అన్నట్టు థంబ్నెయిల్స్ ఉన్నాయన్నమాట. ఓకే. సో లైక్ పెంపుడు కుక్కల్ని రేప్ చేసిన లావణ్య అని చెప్పి ఒకటి, లావణ్య డ్రగ్స్ తీసుకొని కుక్కలతో కూడా సెక్స్ అని ఒకటి, మణికొండ స్కూల్ పిల్లలపై లావణ్య అత్యాచారం అని, 10 ఏళ్ల బాలుని ఇంటికి పిలిచి తర్వాత పాలవాడు పేపర్ వాడిని కూడా వదిలిపెట్టని లావణ్య, లాడ్జ్లో అడ్వకేట్ దిలీప్ శంకర్తో అడ్డంగా దొరికిన లావణ్య, ఎట్టకేలకి బయటపడ్డ లావణ్య వీడియోస్. ఇట్లా కొన్ని థంబ్నెయిల్స్ తనకి, అంటే నేను అవేం చేయలేదు, నన్ను డిఫమేషన్ కేసు వేద్దాము అన్నట్టు తను వచ్చిందనమాట. వచ్చినప్పుడు నేనే పరిచయం చేసుకున్నాను. అంటే నేను ఎవరో ఆమెకు తెలియదు కాబట్టి ఆమె అప్పట్లో కొంచెం ఫేమస్ అవుతుంది రాజ్ తరుణ్ కేసులో. అంటే తను నాతో ప్లే చేసింది ఏంటంటే విక్టిమ్ కార్డ్ ప్లే చేసింది. నేను ఒక బాధితురాలని, నేను రాజ్ తరుణ్ పెళ్లి చేసుకున్నాను, రాజ్ తరుణ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, మాల్వి మల్హోత్రా అనే అమ్మాయి హీరోయిన్ ఉంది ముంబైలో, ఆమె దగ్గరికి వెళ్ళిపోయాడు అని చెప్పింది. సో అంటే మనకి ఒక సింపతి అనేది క్రియేట్ అవుతుంది కదా యూజువల్గా. అప్పుడు ఉన్న వాళ్ళలో కొంత సింపతి అనేది ఉంది ఆమెకి, రైట్. సో అదే యాంగిల్లో నేను కూడా ఆమెను చూశాను. పాపం ఆ అమ్మాయి కష్టపడుతుంది అని చెప్పి. సో అయితే తను నాకు కొంచెం ఈ కంప్లైంట్ లెటర్ డ్రాఫ్ట్ చేస్తారా అంటే కంప్లైంట్ లెటర్ డ్రాఫ్ట్ చేశాను 13 సెప్టెంబర్ 2024. ఓకే. అంటే మీకు 13 సెప్టెంబర్ 2024 నుంచి తన పరిచయం. సో అదే రోజు నేను ఆమెకు పంపించాను చూడండి, 7:35 PM తనకి పంపించాను. ఓకే. యా. సో అట్లా పరిచయం అండి మా ఇద్దరికి. సో పరిచయం స్టార్ట్ అయిన తర్వాత మామూలుగా కేసు విషయాల్లో నన్ను అడిగేది, అంటే ఎట్లా చేస్తే బాగుంటుంది, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ లేదా షీ టీమ్స్, ఇట్లా తను ఎట్లాగా మన ఈ కేసులు, తను ఏదైతే పెట్టిన కేసులు ఎలా ఫైట్ చేస్తే బాగుంటుంది. అంటే నేను లా స్టూడెంటే కాబట్టి నాకు తెలిసిన నాలెడ్జ్ ఏదో నేను షేర్ చేశాను. అంటే కెవిన్ గారు, ఇక్కడ నాకు ఒక చిన్న విషయం చెప్పండి. దిలీప్ శంకర్ గారి కంటే ముందు మీరు ఉన్నారా, లేకపోతే దిలీప్ శంకర్ గారి తర్వాత మీరు వచ్చారా? దిలీప్ శంకర్ గారి తర్వాతే వచ్చానండి. తర్వాతే వచ్చారు. నేను యాక్చువల్గా దిలీప్ శంకర్ గారి కాంటాక్ట్ నెంబర్ కూడా అడిగాను. ఓకే. ఏమని అంటే లైక్ ఇప్పుడు నాకు ఒక కేసు ఉంది, యాక్చువల్గా నా కేసు గురించి చెప్పాలి ఇప్పుడు. నా కేసు ఏంటంటే నేను 2019లో డెలాయిట్లో వర్క్ చేసేవాడిని. ఓకే. ఆ డెలాయిట్లో వర్క్ చేసే టైంలో నాకు ఒక 3 ప్రొడ్యూసర్స్ ఒక డైరెక్టర్ ద్వారా పరిచయం. ఆ 3 ప్రొడ్యూసర్స్ పేర్లు కాసిం వల్లి, తర్వాత వల్లి చైతన్య కాశిరెడ్డి, హర్ష గద్దం శెట్టి. డైరెక్టర్ పేరు వచ్చేసి కళ్యాణ్జీ గోగన. ఓకే. అంటే కళ్యాణ్ కుమార్ రాజా అని కూడా ఉంది, గోగన కళ్యాణ్ కుమార్ రాజా. అతను ఏంటంటే నాటకం అనే ఒక మూవీ చేశాడండి. ఇది ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్. నాటకం అనే ఒక మూవీ చేశాడు 2019లో చేసుకున్న ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్. ఆ నాటకం అనే మూవీ పెద్దగా హిట్ అవ్వలేదు. సో ఈ హీరోయిన్లు వచ్చేసి విశ్వాంత్ దుద్దుంపుడి, చిత్రా శుక్ల. మ్యూజిక్ డైరెక్టర్ ఆ టైంలో మణి శర్మ అని ఉంది, కానీ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ మారిపోయారు. ఓకే. సో అయితే నన్ను ఈ 3 ప్రొడ్యూసర్స్ ఈ డైరెక్టర్ ద్వారా పరిచయం. డైరెక్టర్ వచ్చేసి నా సిబిఐటి ఫ్రెండ్ సునీల్ మోహన్ గుంటి అనే అతని ద్వారా పరిచయం. అతను ఐడిబిఐ బ్యాంక్లో బ్యాంక్ మేనేజర్గా చేస్తున్నాడు. సో అతని ద్వారా పరిచయం అనమాట. పరిచయం అయిన తర్వాత వీళ్ళు ఆల్రెడీ సినిమా స్టార్ట్ చేసేసారు. స్టార్ట్ చేసి నన్ను అప్రోచ్ అయ్యారు బడ్జెట్ ఇష్యూస్ వల్ల. అయితే నేను ఒక 30 lakhs పర్సనల్ లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ మూవీ కొంత ముందుకెళ్ళింది, మళ్ళీ ఆగిపోయింది బడ్జెట్ ఇష్యూస్ వల్ల. వాళ్ళు మళ్ళీ నన్ను డబ్బులు పెట్టమన్నారు. అయితే ఇప్పుడు నేను పెట్టలేను, నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మా ఫాదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆనెస్ట్ ఎంప్లాయీ, మదర్ హౌస్ వైఫ్. సో మా దగ్గర అంత డబ్బులు లేవు, ఇంకెవరినైనా యాడ్ చేసుకుందాం అని చెప్పాను. సో ఇక్కడ ఆల్రెడీ 3 ప్రొడ్యూసర్స్ ఉన్నారు, నేను 4వ వాడిని, 5వ వాడిని ఎవరినైనా యాడ్ చేసుకుందాం అంటే అందరం ట్రై చేస్తున్నాము. అయితే ఈ లోపల ఒక కొత్త ప్రొడ్యూసరు నేనే రాజు నేనే మంత్రి అనే మూవీకి, దా మూవీలో రానా గారు, ఆ మూవీకి 3 ప్రొడ్యూసర్స్ ఉన్నారు, తేజ గారు డైరెక్షన్. దాంట్లో మన భరత్ చౌదరి గారు, సురేష్ బాబు గారు, తర్వాత ఈ మన రెడ్డి ఒక ఆయన ఉన్నారు, ఆయన కలిసి 3 కలిసి చేశారు. సో ఈ మూవీకి సంబంధించి నేను ఆయనకు చూపించాను ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్, తర్వాత ఇవి చూపించాను.
చూపించి సార్ ఇట్లాగా మన కేసు ఒకటి ఉంది అని చెప్పేసి నేను చెప్పాను. అంటే కేసు గురించి కాదు, మన మూవీ ఒకటి చేశాను, మీరు కొంచెం నాకు కంటిన్యూ చేయించండి అని చెప్పేసి. అంటే ఇది జేకే క్రియేషన్స్ పేరు మీద ఉందండి, కాసిం వలీ దూదేకుల. ఫస్ట్ ఒక బ్యానర్ మీద క్రియేట్ చేశారు, స్టార్ట్ చేసిన తర్వాత ఇంకొక బ్యానర్కి వీళ్ళు అమ్మేశారు, రఫ్ అండ్ స్టూడియోస్ అని చెప్పేసి. కిరణ్ రెడ్డి మందాడి ఆయన పేరు, రఫ్ అండ్ స్టూడియోస్. వాళ్ళకి అమ్మేసి నాకు చెప్పలేదు. చెప్పకపోయేసరికి నేను వెళ్ళాను ఆయన దగ్గరికి. వెళ్ళి సార్ ఇట్లాగా నేను మూవీలో ఇన్వెస్ట్ చేశాను, ఇది ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్, ఈ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవి చూడండి అని చెప్పి, నేను మూవీలో కంటిన్యూ అవుతాను. అంటే నాకు కూడా మూవీస్ అంటే ఇంట్రెస్ట్ అనమాట. సో మూవీలో రోల్ ఏదైనా ఇస్తామని చెప్పారు. సో అందుకని నేను కంటిన్యూ అవుతాను సార్ అంటే, ఆయనేమో ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను డైరెక్టర్ను ప్రొడ్యూసర్స్ నన్ను మోసం చేశారు, ఎవరైనా ఉన్నారా అని అడిగాను నేను క్లియర్గా, వాళ్ళు ఏం చెప్పలేదు. రెండోది ఏంటంటే, నేను నీలాంటి చిన్న వాళ్ళతో నేను చేయను, నా రేంజ్ ఈ రేంజ్ సురేష్ బాబు గారి రేంజ్ అని చెప్పారు. ఆయన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పెద్ద ఆయన. సరే సార్ అంటే మరి వాళ్ళ మీద కేసు వేసేసి అని చెప్పారు. సో 2021లో వాళ్ళ పైన క్రిమినల్ కేసు వేసానండి. ఇది ఎఫ్ఐఆర్ 2021లో. 22లో ఈ సివిల్ కేసు వేసాను, మూవీ మనీ రికవరీ కేసు, సివిల్ కేసు. ఓకే. వేసిన తర్వాత మధ్యలో ఏమైందంటే, ఈ మూవీ అనేది అంటే చాలా డిస్కషన్స్ జరిగినాయి కానీ మనకి ఏది తెగలేదు. సో ఈ లోపల 2023లో మనకి స్ట్రే డాగ్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఏంటి, మన అంబర్పేట్లో కొన్ని డాగ్స్, స్ట్రే డాగ్స్, వీధి కుక్కలు ఒక చిన్న బాబుని చంపేశారు. ఆ టైంలో రామ్ గోపాల్ వర్మ గారు TV9లో ఒక డిబేట్ పెట్టారు. ఆ డిబేట్కి నేను చూశాను. దాంట్లో కావేటి శ్రీనివాసరావు గారు అని ఒక సీనియర్ అడ్వకేట్ ఉన్నారు. ఆ సీనియర్ అడ్వకేట్ US సిటిజన్, ఆయన కరీంనగర్ నుంచి. సో ఆయన బాగా మాట్లాడుతున్నారు, దాంట్లో మంచి పాయింట్స్ రేజ్ చేస్తున్నారు. సో మన కేసు ఆయనకి ఇద్దాము అని చెప్పేసి నేను ఆయన్ని లింక్డ్ఇన్ ద్వారా అప్రోచ్ అవ్వడం జరిగింది. అక్కడ ఒక అమ్మాయిని అడ్వకేట్ని పరిచయం చేశారండి. ఆ అమ్మాయి పేరు చెప్తాను. సో ఆ అమ్మాయి పేరు వచ్చేసి శ్రావ్య కర్త అని. ఇది మేము రిలేషన్షిప్లో ఉన్నప్పుడు దిగిన ఫోటో. ఇదొకటి, మేము కొచ్చికి కూడా వెళ్ళాము. ఓకే. వాళ్ళ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ? ఇది అక్కడ కొచ్చిలో వాళ్ళ 5 స్టార్ ప్రాపర్టీ ఒకటి ఉందండి, CGH అని. ఓకే. ఆ CGHలో దిగిన ఫోటో ఇది. సో అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆ అమ్మాయి నాతోటి ఫ్రెండ్లీగా ఉంది. సో మన కేసు విషయంలో కలుస్తున్నాము, ఫ్రెండ్లీగా ఉండి నన్ను కొచ్చికి ఇన్వైట్ చేసింది. అది కూడా మీకు చూపెడతాను. ఇదిగోండి, ఫ్లైట్ డీటెయిల్స్ పెట్టింది, ఏ రోజు ఏ టైంకి ఫ్లైట్ అని చెప్పి పెట్టిన తర్వాత సరే నేను కూడా వస్తాను అని చెప్పి అన్నాను. తర్వాత ఏ హోటల్లో ఉంటున్నాను అని కూడా చెప్పింది. రాడిసన్ బ్లూ కొచ్చి ఫర్ ఫస్ట్ 2 days అని చెప్పి పెట్టింది. సో ఫస్ట్ 2 days సెపరేట్గా, అంటే ఇద్దరం కలిసి ఒకటే ఫ్లైట్లో వెళ్ళాము. హోటల్ రూమ్స్ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. తర్వాత మాత్రము మేమిద్దరము ఒకటే రూమ్లో ఉన్నాము. అంటే ఎందుకు అంటే లవ్లో పడ్డాం బేసిక్లీ. సో ఇక్కడ కూడా అడుగుతుంది చూడండి, ఆర్ యూ కనెక్టెడ్ విత్ మీ ఎమోషనల్లీ? ఎస్ అని చెప్పేసి అంటే అని. తర్వాత ఇట్లాగా ఐ లవ్ యూ అని చెప్పడం కానీ, తర్వాత ఐ విల్ నెవర్ లై టు యూ, ఐ ప్రామిస్ అని చెప్పింది చూడండి ఇక్కడ. అంటే ఇవన్నీ ఎందుకు చూపెడుతున్నానంటే, ఒక ఎఫ్ఐఆర్ గురించి చెప్తాను ఇప్పుడు. చూడండి, ఐ లవ్ యూ అన్నీ చెప్పింది కదా. సో అయితే తర్వాత ఏమైందంటే, కొచ్చిలో మాది ఫ్రెండ్షిప్ అనేది లవ్గా డెవలప్ అయిన తర్వాత మళ్ళీ మేము ఇక్కడికి వచ్చేసాము. వచ్చినప్పుడు కూడా నాకు నచ్చిన షర్ట్ ఒకటి నా బర్త్డేకి, సీత్రూ షర్ట్ అనమాట, ఒకటి గిఫ్ట్ కూడా తెచ్చింది నా బర్త్డేకి. థ్యాంక్స్ ఫర్ ద గిఫ్ట్ అని చెప్పాను. సో అయితే ఆ అమ్మాయి వైశ్య కమ్యూనిటీకి చెందిన అమ్మాయి అండి. యాక్చువల్గా ఇప్పుడు నిన్ననే మన ఈ కేసు కూడా చూసాం, అమృత ప్రణయ్ కేసు. సో అదేవిధంగా కొంచెం సిమిలారిటీ ఉంది. సిమిలారిటీ ఏంటంటే, అమృత ఎట్లా వైశ్య కమ్యూనిటీకో, ఈ అమ్మాయి శ్రావ్య అనే అమ్మాయి కూడా వైశ్య కమ్యూనిటీకి చెందిన అమ్మాయి. నేను క్రిస్టియన్, అక్కడ ప్రణయ్ కూడా క్రిస్టియనే. కాకపోతే అక్కడ SC రిజర్వేషన్ వాళ్ళకు ఉంది, మాకు లేదు OC రిజర్వేషన్. సో OC క్రిస్టియన్స్, మేము హిందూ కన్వర్టెడ్ క్రిస్టియన్స్. సో అయితే ఇప్పుడు ఏమైందంటే, అంటే ఈ కేసు ఎందుకు చెప్తున్నానంటే, ఒక క్యాస్ట్ విధంగా తను
రిజర్వేషను లేదా మన రిలీజన్ ఈ బేసిస్ మీద మా ఫ్యామిలీ వాళ్ళు దూరం పెడతారు అంటే అప్పటికే ఇది చూశాను కదా అమృత ప్రణయ్ కేసు, అట్లా వైశ్యాస్లో బాగా కూలగజ్జి అనేది ఉంది అని చెప్పి తర్వాత నాకు ఒక సైంటిస్ట్ మ్యాచ్ ఒకటి వచ్చింది అని చెప్పి తను నాకు చెప్పింది. చెప్పి వదిలించుకుందాం అని అనుకుంది. సరే ఓకే అని చెప్పాను. సో అయితే ఇక్కడ ఏమైందంటే మన కేసుకి సంబంధించి ఇప్పుడు నేను మీకు చూపించాను సివిల్ కేసు మూవీ కేసుకి సంబంధించి 2 lakhs ఫీజు అని చెప్పారు కావేటి శ్రీనివాసరావు గారు, ఆవిడకి ఇవ్వాలి అని చెప్పారు. సరే ఓకే అని చెప్పాను. అయితే ఇప్పుడు ఇక్కడ స్పెండ్ చేసిన మనీ, కొచ్చిలో స్పెండ్ చేసిన మనీ ఒక 1 lakh వరకు స్పెండ్ చేశానండి. అయితే ఆ 1 lakh రిటర్న్ ఇవ్వమని అడిగాను. అడగచ్చు కదా, మన ప్రొఫెషనల్ ఫీజు అది పే చేసింది. ఆ ప్రొఫెషనల్ ఫీజు నేను నాది రిటర్న్ ఇచ్చేసి అని అడిగితే ఆ అమ్మాయి ఇవ్వలేదు. వైశ్యాస్ కదా, కొంచెం డబ్బు వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకోవడం కష్టం అని. సో ఇక్కడ చూడండి, సైంటిస్ట్ అని గురించి కూడా చెప్పింది. ఎక్కడికి వెళ్తున్నావు అంటే గోయింగ్ అవుట్ కెవిన్ విత్ సైంటిస్ట్ అని. సో నేను చెప్పాను, ఇప్పుడు నేను నీకు లో ప్రయారిటీ అయిపోయాను, ఇంతకుముందు అన్నీ చెప్పేది నాకు, తర్వాత ఇట్లా అయిపోయింది అనమాట. సో ఆ అమ్మాయి ఏం చేసిందంటే అండి, నేను డబ్బులు అడిగానని చెప్పేసి నన్ను వదిలించుకోవడానికి ఒక ఎఫ్ఐఆర్ వేసేసింది. ఓకే. యా, ఇప్పుడు January 8th 2024 లాస్ట్ ఇయర్. అది కూడా చూపెడతాను నేను మీకు. January 8th 2024 అండి ఎఫ్ఐఆర్ నా పైన రిజిస్టర్ చేసింది. ఏమని అంటే ఆల్రెడీ ఆమె అడ్వకేట్ ప్లస్ ఇన్ఫ్లుయెన్షియల్ మెంబర్ ఆఫ్ ద తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్. ఓకే. సో అందుకని అంటే నా వెంట పడుతున్నాడు. ఇతను ఒక క్లయింట్, నేను ఒక అడ్వకేట్ని. జస్ట్ ఊరికే ఫ్రెండ్లీగా ఉన్నందువల్ల నన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. ఇతనేమో క్రిస్టియన్, నేనేమో హిందూ, రిలీజన్ మారిపో అంటున్నాడు అనే అబద్ధాలు ఇవి రాసింది. ఓకే. తర్వాత ఫోటోలు కూడా మార్ఫ్ చేశాడు అని చెప్పేసి కూడా రాసింది. హీ హ్యాస్ మార్ఫ్డ్ పిక్చర్స్ అని చెప్పి రాసింది. ఓకే. తర్వాత కేసుని 2 months ముందే డిక్లైన్ చేసిందంట. 2 months ముందే డిక్లైన్ చేస్తే నేను ఒకటి చూపిస్తాను మీకు ప్రూఫ్. ఈ వకాలత్నామా చూడండి, ఇది మాన్యువల్ వకాలత్నామా. దీని మీద సిగ్నేచర్ పెట్టింది శ్రావ్య. ఇక్కడ ఒక సిగ్నేచర్ ఉంది. నేనేమనుకున్నానంటే కావేటి శ్రీనివాసరావు గారిది అనుకున్నాను, కానీ కావేటి శ్రీనివాసరావు గారిది కాదు. కావేటి శ్రీనివాసరావు గారు శ్రావ్యాన్ని పరిచయం చేశారు. సో ఆబ్వియస్లీ ఆయనది అనుకుంటాం కదా, కానీ శ్రావ్య వాళ్ళ ఫాదర్ది అది. ఓకే. సో నేను యాక్చువల్గా ఏంటంటే డిజిటల్ అంటే నేను ఈ ఫీల్డ్లోకి రావడానికి కూడా కారణం ఏంటంటే చాలా లూప్ హోల్స్ ఉన్నాయి దీంట్లో. డిజిటల్ వకాలత్నామా అనేది డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఇప్పుడు మనం చూసాం మాన్యువల్ వకాలత్నామా, ఈ సిగ్నేచర్ ఎవరిదో మనకు తెలియదు. అవును. సో డేట్ మార్చేయచ్చు. ఇప్పుడు ఎఫ్ఐఆర్లో అదే రాసింది, జనవరిలో ఎఫ్ఐఆర్ అయ్యిందని చెప్పింది. ఎఫ్ఐఆర్ అయింది జనవరిలో, ఏం రాసింది 2 months బిఫోర్, అంటే అక్టోబర్లోనే నేను వకాలత్నామా ఇచ్చేసానంది. కానీ మేము అక్టోబర్లో రిలేషన్షిప్లో ఉన్నాము, వకాలత్నామా సైన్ చేసింది అప్పుడే. అదే. సో అది దాని తర్వాత మనకి ఆమె చేసిన కంప్లైంట్ మేరకు పోలీస్ వాళ్ళు వచ్చి నా గ్యాడ్జెట్స్ ఇట్లా టేబుల్ మీద మా ఇంటికి వచ్చారండి. వచ్చి టేబుల్ మీద ఉన్న గ్యాడ్జెట్స్ అన్ని కూడా సీజ్ చేసేసాడు వితౌట్ గివింగ్ సీజర్ రిపోర్ట్. అంటే మీరు అడగలేదా అసలు ఏంటి అసలు కేసు ఏంటి? అంటే చెప్పారు శ్రావ్య గురించి అని అడిగాను నేను. అంటే ముందు రోజే జిమ్లో కలవడం జరిగింది ఆ అమ్మాయిని. ఆ జిమ్ కల్ట్ జిమ్, నాకు ఆమెకి మెంబర్షిప్ ఇద్దరికి ఉంది. ఓకే. సో అది ఎట్లా పోర్ట్రే చేసింది, ఆ జిమ్ లొకేషన్ కూడా అమ్మాయి పంపించింది. యాక్చువల్గా మీకు చూపెడతాను ఆ జిమ్ లొకేషన్. ఇంతకుముందు ఆ అమ్మాయి పంపించిన జిమ్ లొకేషను మళ్ళీ నా కోసం జిమ్కి వస్తున్నాడు అని చెప్పేసి ఒక స్టాకింగ్ కేసు లాగా పెట్టింది అనమాట. స్టాకింగ్ అంటే వెంటపడ్డం. అదే. స్టాకింగ్ కేసు లాగా పెట్టి దాన్ని ఇలా చూపెడుతుంది. ఒక నిమిషం, ఇక్కడ చూడండి జిమ్ లొకేషన్ ఇది. ఆ జిమ్ లొకేషన్ అని చెప్పి మెట్రో స్టేషన్ వరకు రా అని చెప్పి కూడా చెప్పి. సో అయితే ఇక్కడ ఏమైందంటే ఆ గ్యాడ్జెట్స్ అనేవి మామూలుగా మనకు ఇప్పుడు బైక్ మీద కార్లో వెళ్తున్నప్పుడు సీట్ బెల్ట్ వేసుకోలేదో హెల్మెట్ వేసుకోలేదో ఆపుతారు కదా. ఆపినప్పుడు పోలీస్ వాళ్ళు చలాన్ ఇవ్వాలి, ట్రాఫిక్ చలాన్ ఇవ్వకుండా మనది పక్కన పెట్టేసుకొని మేబీ లంచం కోసం అయి ఉండొచ్చు, ఇలా చేశారు. నా గ్యాడ్జెట్స్ అన్ని సీజ్ చేశారు వితౌట్ గివింగ్ సీజర్ రిపోర్ట్. నేను ఏంటంటే రిట్ పిటిషన్ వేసాను హైకోర్టులో. రిట్ పిటిషన్ వేస్తే
మళ్ళీ నన్ను రమ్మని చెప్పారు. రమ్మని చెప్పి ఇదిగో గ్యాడ్జెట్స్ ఇచ్చేస్తాము, అప్పుడు తీసుకున్నట్టు సిగ్నేచర్ పెట్టు, ఇప్పుడు ఇచ్చేస్తాము అంటే నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా భయపడ్డారు. ఫ్యామిలీకి తెలియదు అప్పటికి, బట్ ఫ్రెండ్స్ చెప్పాను, బట్ వాళ్ళు భయపడ్డారు. పోలీస్ ఎవరైనా భయపడతారు, న్యాచురల్ అది. సో మళ్ళీ వాళ్ళని ఏమైనా ఇరికిస్తారేమో అని చెప్పేసి సో నేను సిగ్నేచర్ పెట్టాను. పెట్టిన తర్వాత ఆ సీజర్ రిపోర్ట్ నాకు ఇవ్వలేదు, ఈ గ్యాడ్జెట్స్ నాకు ఇవ్వలేదు. ఇలాగా ఆల్మోస్ట్ ఇప్పటికి 1 year పైనే దాటేసిందండి, 428 days ago. నేను మొన్న చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ బయట ఈ ప్లకార్డ్ పట్టుకొని నుంచున్నాను. జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. మై ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ వర్త్ ₹5 lakhs was illegally and forcibly seized by the షీ టీమ్స్ పోలీస్ వాళ్ళు వచ్చారు. వచ్చి మళ్ళీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అక్కడ గ్యాడ్జెట్స్ ఇచ్చేశారు. యాక్చువల్గా షీ టీమ్స్కి అథారిటీ లేదు, సీజ్ చేసే అథారిటీ. ఓకే. సో అయితే షీ టీమ్స్ పోలీస్ అండ్ చిక్కడపల్లి పోలీస్ ఆన్ January 8, 2024, 428 days ago, without providing me with a seizure report, అదే ఇందాక చెప్పాను నేను మీకు, for an IT employee, these gadgets are essential income generating tools and their confiscation has severely impacted my livelihood. I need my gadgets back. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 2 కెమెరాలు ఉన్నాయి. పోలీస్ వాళ్ళు వచ్చి మీ కెమెరాలు మీ ఫోన్లు తీసుకెళ్ళిపోతే మీ ఇన్కమ్ మన జర్నలిస్ట్కి ఇన్కమ్ ఎట్లా? సో అట్లా నాకు దీనివల్ల జాబ్ పోయిందండి. ఈ మెంటల్ టెన్షన్స్ తర్వాత పర్ఫార్మెన్స్ ఇష్యూ వల్ల జాబ్ పోయింది. సో వాళ్ళ మీద కేసు, మనం పోలీస్ వాళ్ళ మీద కూడా కేసు పెట్టచ్చు యాక్చువల్గా, కానీ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ అనేది ఒకటి ఉంటుంది. అది మన స్టేట్లో లేదు, తెలంగాణలో లేదు, ఢిల్లీలో ఉంది. దానికోసం అని చెప్పేసి ఒకటి అంటే డిఫరెంట్ ఈ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా పెట్టానండి. ఇది యాక్చువల్లీ హ్యూమన్ రైట్స్ కిందకి వస్తుంది. సో నేను స్టేట్ హ్యూమన్ రైట్స్కిను నేషనల్ హ్యూమన్ రైట్స్కి పెట్టాను ఇవి కంప్లైంట్ లెటర్స్. ఇవి ఓకే పెడితే అక్కడ ప్రాబ్లం ఏంటి, మళ్ళీ మనకి జడ్జి గారు లేరు. తెలంగాణ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇస్ డిస్ఫంక్షనల్. ద ఆనరబుల్ జడ్జ్ వాజ్ నాట్ అవైలబుల్ టు హియర్ ద కేస్ వెన్ ఐ ఫైల్డ్ కంప్లైంట్. ప్లీజ్ అపాయింట్ ఎ జడ్జ్. సో ఇట్లా ఉంటుందండి మన సిస్టమ్. ఎలా ఉందంటే లీగల్ సిస్టము, కొన్నిసార్లు జడ్జిని అపాయింట్ చేయరు, కొన్నిసార్లు జడ్జి గారు ట్రైనింగ్కి వెళ్తారు. అలాంటి ఇష్యూస్ కూడా ఉన్నాయి. తర్వాత ఇంకొన్ని ప్లకార్డ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు అట్లా ప్లకార్డ్స్ పట్టుకుని కూర్చున్నారు, మొత్తం నుంచున్నారు కదా, ఆ టైంలో మీ దగ్గరికి ఎట్లా ఏ మీడియా రాలేదా, లేకపోతే మీరు ఎవరినైనా అప్రోచ్ కాలేకపోయారా ఆ టైంలో? ఇప్పుడు యాక్చువల్గా మీడియాకి వెళ్ళానండి నేను. అయితే తర్వాత ఏమైందంటే సెకండ్ FIR కూడా వేసింది నా పైన చార్మినార్లో. ఎందుకు అంటే నేను ఆ అమ్మాయి పైన బార్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇచ్చానండి. బార్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇవ్వమని చెప్పేసి ఒక అడ్వకేట్ చెప్పారు, ఇట్లా ఈ అమ్మాయి నిన్ను ప్రొఫెషనల్గా పర్సనల్గా రెండిట్లుగా చీట్ చేసింది. ఏమని ప్రొఫెషనల్గా ఏమో మన ఫీజు తీసుకుంది, వకాలత్నామా తీసుకుంది, కానీ కేసు ముందుకెళ్ళలేదు. పర్సనల్గా నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు అదే ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంటానని చెప్పి అమ్మాయిని లేదా సెక్షువల్గా యూజ్ చేసుకోవడం కానీ ఇట్లా అయితే మన లా సిస్టంలో ఉంది దాని మీద కేసు, కానీ అమ్మాయికి అయితే లేదు. ఆ లూప్ హోల్స్ ఉన్నాయి మన సిస్టంలో. వాటి సెక్షన్స్ గురించి ఇప్పుడు మన శేఖర్ భాషా గారు అందుకనే ఫైట్ చేస్తుంది మెన్స్ రైట్స్ కోసం అని చెప్పి. సో అయితే March 18th నేను కంప్లైంట్ ఇచ్చానండి బార్ కౌన్సిల్లో. రిటాలియేషన్గా March 19th మళ్ళీ సెకండ్ FIR వేసేసింది, నా కోసం హైకోర్టుకు వస్తున్నాడు అని చెప్పేసి. మళ్ళీ నేను మీరు అడిగిన క్వశ్చన్ మీడియాకి వెళ్ళలేదా అంటే నేను మీడియాకి వచ్చాను. September 2024లో మీడియాకి వచ్చానండి. వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాను ఇక్కడ సోమాజిగూడలో. ప్రెస్ మీట్ ఉంది కదా, ప్రెస్ కాన్ఫరెన్స్, అక్కడ ప్రెస్ క్లబ్ అంటారు, అక్కడ పెట్టుకున్నాను. అంటే ఈ అమ్మాయి హోమ్ గ్రౌండ్, అది హైకోర్టు. హైకోర్టులో తనని బీట్ చేయడం అనేది చాలా కష్టం, ఆల్రెడీ చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. సో అందుకని ఇది పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇమీడియట్గా థర్డ్ FIR వేసేసింది. ఇట్లా ఈ అబ్బాయి నా పైన దుష్ప్రచారం చేస్తున్నాడు అంటే లైక్ డెఫమేషన్ కింద. ఆ ఫోటోలు నావి కావు, అవన్నీ మార్ఫ్ చేసినవి, నా పేరు తీస్తున్నాడు. అందుకనే యాక్చువల్గా ఆమె సర్నేమ్ కూడా తీయట్లేదు, ఓన్లీ శ్రావ్య అనేది ఒక కామన్ నేమ్, అందుకనే ఆమె సర్నేమ్ కూడా తీయట్లేదు. అయినా కూడా థర్డ్ FIR వేసేసింది, సైబర్ క్రైమ్లో ఇట్లా వేసేసింది. అంటే ఇందాక నేను మీకు చెప్పాను లావణ్య రాజ్ తరుణ్ ఇది సైబర్ క్రైమ్ పిఎస్, ఇది థర్డ్ FIR. ఇందాక లావణ్య రాజ్ తరుణ్ ఎట్లాగైతే దాసరి విజ్ఞాన్ పైన వేద్దాం అనుకుందో అట్లా అనమాట. సో అయితే ఇప్పుడు మనకి ఏమైందంటే చివరికి ఈ ప్రెస్కి వెళ్ళిన తర్వాత మధ్యలో ఈ ఫైట్ అనేది కంటిన్యూ అవుతుంది ఆల్మోస్ట్ 1 year నుంచి. ఇప్పుడు లావణ్య ఇష్యూకి వద్దాం మనం. అంటే ఇప్పుడు మీరు ఎన్ని అంటే దగ్గర ఎన్ని ఇయర్స్ అండి? 4 years
ఏది సినిమా కేసా? యా, సినిమా కేసు 2019 అండి. సో 5 years అయిపోయింది. 5 years. ఆ 5 years నుంచి మధ్యలో వచ్చింది మళ్ళీ తర్వాత ఆవిడ శ్రావ్య అనే ఆవిడ. శ్రావ్య. సో ఆవిడ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కేసు జరుగుతున్న మధ్యలో మళ్ళీ ఇప్పుడు లావణ్య ఎంట్రీ ఉంది. లావణ్య ఎంట్రీ. అది మరి ప్లాన్ చేసింది కాదు. ఆ టైంకి అక్కడ ఆమె కనబడడం, స్క్రీన్ ప్లే అదిరిపోతుంది. స్క్రీన్ ప్లే అదిరిపోయింది. ఆల్రెడీ ఒక అమ్మాయి ఎవరైతే ఇట్లాగా అబద్ధాలు రాసి FIR లో ఇట్లా అబ్బాయిలు ఇరికిచ్చింది మీ గురించి. ఒక అబ్బాయి లైఫ్ రూయిన్ చేయాలనుకుంటే ఒక అమ్మాయి చాలా ఈజీ అండి వాళ్ళకి. చాలా ఈజీ. ఏడవడమో లేకపోతే వెళ్ళి కేసులు పెట్టేయడమో లేదా అరవడమో. కానీ వాళ్ళని నమ్ముతారు కదండి. వాళ్ళని నమ్ముతున్నారు. అదే అంటే మన దౌర్భాగ్యం ఏంటంటే లాస్ట్ 50 years వరకు పెట్రియార్కల్ సొసైటీ ఉండడం వల్ల మనం అబ్బాయిలు తొక్కేశారు మమ్మల్ని అనే ఒక కసిలో ఉన్నారు వాళ్ళు. పగ. ఇక్కడ లావణ్య గారి విషయంలో అయినా సరే, లేకపోతే మీరు చెప్పిన శ్రావ్య గారి విషయంలో అట్లా చూసుకున్నా కానీ రాజ్ తరుణ్ గారి విషయంలో ఆవిడ మీడియా ముందుకు వచ్చి ఏడవడము ఒక రేంజ్, అదంతా కూడా ఒక లెవెల్ అది. సో ఆ టైం అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కెవిన్ గారి మీద లావణ్య గారు తర్వాత ఎవరు పెట్టారు? లావణ్య గారు పెట్టారు, లేకపోతే లావణ్య అనే రాంగ్ కేసు పెట్టింది. ఎందుకు మన తర్వాత వచ్చి సారీ చెప్పింది కదా. ఒక రాంగ్ కేసు పెడితే నిజంగా కరెక్ట్ కేసు అయితే ఫైట్ చేయాలి కదా. అవును. అంతేకాకుండా మళ్ళీ వచ్చి సారీ చిన్నోడా అని చెప్పడము, పట్టుకుంటా బాధపడిపోయిందంట కదండి. బాధ ఉంటుంది, చాలా బాధపడిపోయిందంట. తను మిస్ అయిపోతున్నాను, అదే నాకు ఎక్కడ దూరం అయిపోతాడు అని చెప్పేసి అట్లా చేసి తర్వాత వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు రేపు పొద్దున శ్రావ్య అయినా తప్పు తెలుసుకొని నా వాల్యూ ఏదో ఒక రోజు తెలుసుకుంటాను. సరే, మీరు ఇప్పుడు లావణ్య గారిని కలిసి అంటున్నారు కదా. సో లావణ్య గారు చెప్పిన మాటల్లో వాళ్ళిద్దరు అంటే ఎవరు, రాజ్ తరుణ్ గారు కానివ్వండి లేకపోతే లావణ్య, వీళ్ళిద్దరు కలిసి మ్యారేజ్ చేసుకున్నటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? దాఖలాలు నేను చూడలేదండి. బట్ ఆమె చెప్పడం ఏంటంటే నా తాళి కట్టాడు అని చెప్తుంది టెంపుల్లో. సో అది ప్రూఫ్ ఏం లేదు. ఆ పూజారి ఎవరో ఒకరు విట్నెస్ ఉండాలి, లేకపోతే ఫోటోలు ఏమైనా ఉండాలి. హిందూ లా ప్రకారం 7 సార్లు తిరగాలి మన ఫైర్ చుట్టూ. ఇప్పుడు ఈ మధ్య చదువుతున్నాను నేను లా, కాబట్టి 7 అడుగులు వేయాలి. అవన్నీ ఉన్నాయి. అవన్నీ కండిషన్స్ క్వాలిఫై అయితేనే మ్యారేజ్ అయినట్టు. అవును. సో ఇప్పుడు ఆమె ఏం చేయొచ్చు అంటే ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్, చీటింగ్ అన్నట్టు చేయొచ్చు. మేబీ అదే కేసు వేసినట్టుంది. అదొకసారి నేను చూడాలి ఏమేమి కేసు వేసిందో. ఓకే. సో ఆ కేసు మళ్ళీ వాపస్ తీసుకుంటానని కూడా చెప్పింది మళ్ళీ మీడియా ముందు. మరి తీసుకుంటారు. ఇప్పుడు మధ్యలో మస్తాన్ సాయి వచ్చిన తర్వాత మస్తాన్ సాయి గారు ఏదో వీడియోస్ పెట్టి ఈవిన్ని లేకపోతే దగ్గర చాలా మంది అమ్మాయిల్ని బాగా అరెస్ట్ చేస్తున్నాడు. మామూలు కాదు, ఒక రేంజ్లో మళ్ళీ ఇవన్నీ చేస్తున్నాడు. ఇంకా నేను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను, కేవలం ఈ మస్తాన్ సాయి వల్లే నా లైఫ్ రూయిన్ అయిపోయింది అని చెప్పి లావణ్య గారు చెప్పడం జరుగుతుంది. అవునండి. అదేంటంటే నేను మొన్ననే ఒక 1 week బ్యాక్ మస్తాన్ సాయిని కలవడం జరిగిందండి జైల్లో. ఈ ఆడియో ఏదైతే లీక్ అయిందో ఆ ఆడియోని లావణ్య మస్తాన్ సాయికి పంపించింది. ఓకే. మీకు ఆడియో కూడా వినిపిస్తాను. పర్లేదు. ఆ ఆడియోని ఎంత తెలివిగా ఏం చేసిందంటే తనకు కావాల్సినట్టు తను విక్టిమ్ లాగా నేను విలన్ లాగా అన్నట్టు చేసింది అనమాట. కట్ చేసుకుంది, ట్రిమ్ చేసింది ఆడియోని. ఓకే. సో చాలా తెలివిగా ట్రిమ్ చేస్తుంటుంది. అంటే మాక్సిమం మీరు ఆ కాల్లో ఎంతసేపు మాట్లాడారు? కాల్లో యాక్చువల్గా మేబీ ఒక 5 minutes మాట్లాడుంటాం. అంటే 5 minutes. కానీ బయటకు వచ్చింది మాత్రం అంటే ఒక 50 seconds వచ్చింది బయటికి. అవునండి. ఓకే. సో అక్కడ ఏం జరిగిందంటే ఆమె దానికి ఒక 30 seconds ఆడియో లాగా కట్ చేసుకొని మన మస్తాన్ సాయికి పంపించింది. ఎందుకు పంపించింది అంటే నేను మీకు ఆ రీజన్ ఏంటో మనకు తెలియదు యాక్చువల్గా. ఊరించడానికి పంపించిందా లేకపోతే ఇదిగోండి అన్వి క్రై కెవిన్ అని చెప్పేసి ఉంది ఇక్కడ. నేను మీకు ప్లే చేస్తాను. ఇక్కడ ఎవరైనా ఫస్ట్ టైం వింటే ఈ ఆడియోని డెఫినెట్గా నేను ఏదో చేస్తున్నాను అనుకుంటాను. అమ్మో ఆపే కెవిన్ అంటుంటే టెన్షన్ పడకు నేను ఆపేస్తాను అని చెప్తున్నాను. అది తను రికార్డ్ చేసుకుంది కాబట్టి నా వాయిస్ అది వేరేగా కూడా పోర్ట్రే అవుతుంది. ఓకే. కొట్టేసుకుంటుంది చూడండి. ఎంత మోసం చేసినావు కెవిన్ నువ్వు అని చెప్పేసి కొట్టేసుకుంటుంది. నేనేం మోసం చేశాను అని నేను క్వశ్చన్ అడుగుతున్నాను.
కట్ చేసింది. సో 30 seconds ఆడియో పంపించేసింది మస్తాన్ సాయికి. నెక్స్ట్ ఇక్కడ ట్రిమ్ చేసింది చూసారా, నవ్వుతున్న దగ్గర స్టార్ట్ చేసింది. ఓకే, సైకో నా కొడక అంటుంది, సైకో నా కొడక అంటుంది. నా జీవితం కెవిన్ ఇది అని. యాక్చువల్గా ఒక ఆడియోలో ఎట్లా వచ్చిందంటే నా జీవితం కెవిన్ నువ్వు అని వచ్చింది. సో శేఖర్ భాష గారు కూడా దాన్ని కొంచెం అంటే ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ ఒక్కొక్కలాగా ఉంటుంది మనం విన్నప్పుడు. సో అక్కడ ఏమైందంటే ప్రాబ్లీ నేనేమో బాయ్ ఫ్రెండ్ ఏమో నా జీవితం నువ్వు ఇలా చేయకు అనేదో చెప్తున్నట్టుంది. నేను నీ వెల్ విషర్ అని చెప్తున్నాను. ఈమె శాపనార్థాలు పెడుతుంటుందండి, మీడియాలో కూడా చూస్తే మీరు చాలా శాపనార్థాలు పెడుతుంటుంది. నీ పక్కన నీ తమ్ముడు ఉన్నాడా అని అడుగుతున్నాను. అంటే మాట్లాడదామని బేసిక్. సో ఇట్లా అంటుందండి. సో ఇది కట్ చేసి తనకు పంపించింది. ఇప్పుడు యాక్చువల్గా జరిగింది ఏంటో నేను మీకు చూపెడతాను. చచ్చిపోతున్నా కెవిన్, ఫ్యాన్ కూరేసుకొని నిజంగా నీ పేరు రాసి చచ్చిపోతా నేను. సూసైడ్ థ్రెట్ చేస్తుంది చూడండి, ఫ్యాన్ కూరేసుకొని చచ్చిపోతా ఉంటాను. నా వీడియోలు తీసినావు, నాకు తెలుసు నా వీడియోలు తీసినావు, నేనే చెప్తా ఇప్పుడు సాయి. ఏదో వీడియోలు తీసాను అంటుందండి. ఇక్కడ మళ్ళీ జనాలు ఏమనుకుంటారు, నేనేదో ఆమెతో సెక్స్ వీడియోలు చేశానేమో. జనాలకి ఫస్ట్ అదే కదా, అదే నేను చెప్తా క్లియర్గా. నేనే చెప్తా ఇప్పుడు సాయికి. సరే సాయిని కాన్ఫరెన్స్ తీసుకో, సాయిని కాన్ఫరెన్స్ తీసుకో అని చెప్తున్నాను. ఎందుకంటే సాయి ఏదో వచ్చి తను ఏదో చేస్తాడు అన్నట్టు భయపడుతుంది. సో కాన్ఫరెన్స్ తీసుకుంటున్నాను. కట్టండి, ఇక్కడ నుంచి కట్ అంటే దానికి ఇది ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు తనే కట్ చేసేస్తుంది. మళ్ళీ అటు పక్కన మస్తాన్ సాయికి చేస్తుంది. పొద్దున్న 6 జరిగింది ఇదంతా. ఓకే, యా. ఇది ఎగ్జాక్ట్గా ఏ రోజు జరిగింది? ఇది జరిగింది అక్టోబర్లో జరిగినట్టు. అక్టోబర్లో 2024. హలో, ఎందుకు కాల్ చేసావు సాయికి నువ్వు? నేను ఎవరు కాల్ చేశాను? నేను కాల్. ఇది యాక్చువల్గా ఫస్ట్ కాల్ అండి. ఓకే, తన మిస్డ్ కాల్ చూసి నేను చేశాను. ఓకే, తను కాల్ చేశాడు నాకు. ఇన్కమింగ్ కాల్ చూపించాడు నాకు 9 o'clock. ఇన్కమింగ్ కాలా? యా, తనే కాల్ చేశాడు, మెసేజ్ చేశాడు తను వాట్సాప్ లో. చేస్తే నువ్వు కాల్ చేసావా? నేను కాల్ చేశాను. ఏం అవసరం నీకు? ఒక నిమిషం ఆగు, ఏం అవసరం నీకు చెప్పేదండి. ఇదిగో ఇక్కడ చూస్తే కనుక మీరు కాల్స్ లావణ్య ఎన్ని కాల్స్ చేసింది. ఇది మస్తాన్ సాయి నంబర్. మస్తాన్ సాయి కాల్ చేశాడు నాకు. సో కాల్ చేశాడు కాబట్టి అతనికి కాల్ చేశాను నేను. 9 o'clock కాల్. ఏం అవసరం నీకు? తను నాకు మెసేజ్ చేశాడు. ఏం చేశాడు? నీకు ఏం మెసేజ్ చూపిలేదా? ఏం మెసేజ్ చేశాడు? పంపించు. యా, పంపిస్తున్నా. సో అతను నాకు ఏం మెసేజ్ చేశాడు అంటే అండి, హలో బ్రో, ఐఎమ్ రియలీ సో సారీ, షీ క్రియేటెడ్ ఆల్ ద కేయాస్. ఐ డెంట్ సెండ్ ఎనీథింగ్ టు శ్రావ్య ఆర్ ఐ డెంట్ స్పీక్ టు హర్, ఐ జస్ట్ లైడ్ అని చెప్పాడు. సో అక్కడ జరిగింది ఏంటంటే శ్రావ్యకి అంటే ఒక నంబర్ ఏదో సేవ్ చేసుకోండి శ్రావ్య అని చెప్పేసి ఒక ఏదో పంపించాడు మెసేజ్. పంపించి స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ లావణ్యకి పెట్టాడు. సో లావణ్య ఏమనుకుంటుంది, శ్రావ్యకి ఏదో మెసేజ్ చేశాడు అని చెప్పి అంటే ఒక డబుల్ గేమ్ ప్లే చేశాడు ఇక్కడ. ఇద్దరు ప్లే చేస్తున్నారు. అది నాకు తర్వాత అర్థమైంది. ఓకే, సో ఇది చూడండి.
ఇద్దరు కలిసి మీ మీద ప్లే మెసేజ్ చేశాడు? పంపించు ఇద్దరు కలిసి నా మీద ప్లే చేశారు. సౌండ్ పెట్టండి. పెట్టండి. నేను వేరే ఫ్రెండ్ తో మాట్లాడుకుంటున్నాను. ఇది వచ్చిందండి యాక్చువల్గా, నా లైఫ్ కెవిన్ నువ్వు అని వచ్చింది. అది మిస్అండర్స్టాండ్ అయింది. పిలిచానని చెప్పానా? నువ్వు నన్ను ట్రస్ట్ చేస్తావా లేదా? ఇది ఒకటి వచ్చిందండి, నువ్వు డ్రగ్స్ చేస్తావా లేదా అని అనుకున్నాడు. నువ్వు నన్ను ట్రస్ట్ చేస్తావా లేదా అని అడిగాను యాక్చువల్లీ. ఓకే. ఇక్కడ మస్తాన్ సాయి కాల్ చేస్తున్నాడు ఇంతో మాట్లాడుతున్నప్పుడు. కొట్టేసుకుంటుందండి. క్లియర్ గా సైకలాజికల్ ఇష్యూ ఉంది ఈ అమ్మాయికి, లేదా యాక్టింగ్ అయినా చేస్తుంది, మనకు తెలియదు ఏం చేస్తుంది, లేదా డ్రగ్స్ మీద ఉందో. మూడిట్లో ఏదో ఒకటి జరిగి ఉండాల్సింది ఉంది. ఇప్పుడు పోలీసులకి ఫోన్ చేస్తా కెవిన్, ఇప్పుడు ఆపకపోతే పోలీసులకి ఫోన్ చేస్తా కెవిన్. అసలు ఆపడానికి చంద్రముఖి చూడండి. ఇప్పుడు అసలు ఆపడానికి మీరు ఏం చేశారు? అసలు ఏం స్టార్ట్ చేశారు? ఏం లేదు, మస్తాన్ సాయి తో మాట్లాడడం ఆపాలంట. ఓకే. మస్తాన్ సాయి ఇంటి కింద ఉన్నాడంట. మీకు ఇంకొక ఆడియో కూడా వినిపిస్తాను. ఓకే. దాన్ని చెప్తుంటుంది, మస్తాన్ సాయి మా ఇంటి కింద ఉన్నాడు, నన్ను చంపడానికి వచ్చాడు అంటుంది. ఒక హాల్యూసినేషన్ లో ఉంది ఈ అమ్మాయి. ఓకే. అక్కడ చూస్తే మస్తాన్ సాయి అక్కడ లేడు. సో ఇప్పుడు అదే చేసింది, మళ్ళీ అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టింది కదా అతని పైన. ఓకే. ఇప్పుడు జైల్లో ఉంది, అందుకనే అటెంప్ట్ టు మర్డర్ కేసులోనే. చూపించు కెవిన్. ఏం చూపించు? చూపించు. ఏంటి చూపించేది? చూపించు. కాలేజ్ లో చూపించేస్తుంది. కాల్ హిస్టరీ, కాల్ చాట్, కాల్ హిస్టరీ ఇవన్నీ ఎందుకు ఇప్పుడు? పొద్దున్నే చేడిపించుంటా నవ్వుతున్నా. ఎందుకు నువ్వు పాపం శ్రావ్య అని చెప్పి కట్ చేసేసింది. నెక్స్ట్ అంటే శ్రావ్య తోటి కూడా ఆవిడ కనెక్షన్ ఉందా? లాయర్ శ్రావ్య తోటి అంటే నేను మామూలుగా చెప్పాను కదా, నా స్టోరీ నేను చెప్పినప్పుడు గూగుల్లో చేసిందో లేకపోతే ఇది ఆమె కాంటాక్ట్ నెంబర్ ఉంది ఆమె దగ్గర. ఇట్లాగా నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ కానీ షీ టీమ్స్ ఎట్లా కంప్లైంట్ చేయాలో నీకు బాగా నేర్పిస్తుంది, ఆమెను కాంటాక్ట్ కావాలంటే అని చెప్పా. మనమే నాకు గొయ్యేస్తుంది. నైస్ అండి. కెవిన్ గారు అక్కడికి వెళ్ళి ఆయన గొయ్యి ఆయన తోక్కుని ఆయనే పడ్డాడు. గొయ్యి ఏం లేదండి అక్కడ. ఇప్పుడు అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా. ఇన్ఫర్మేషన్ ఏముంది, గూగుల్ చేస్తే వచ్చేస్తుంది అమ్మాయి నంబరు. పాపం తెలియదండి, తెలియని వాళ్ళకి మీరు దగ్గరుండి ఇప్పించారు. తెలియదు కనుక గూగుల్ ఆ అమ్మాయి అంత తెలివైంది యాక్చువల్గా. లావణ్య తెలివైంది, శ్రావ్య కూడా తెలివైంది. ఎవరిని ఎట్లా ముంచాలో వాళ్ళకి తెలుసు. సో ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళింది అనుకోండి, లావణ్య వెళ్ళి శ్రావ్య దగ్గరికి వెళ్తే శ్రావ్య క్యారెక్టర్ ఏంటని బయటపడుతుంది కదా. అది బేసిక్. చూడండి, నేను మాట్లాడిన అంటున్నాను కదా, నువ్వు వరి అవ్వకు. ఆపే కెవిన్, మమ్మల్ని చంపేస్తాడు కెవిన్. ప్లీజ్ కెవిన్, ఆపే కెవిన్. వాడు ఏమి చంపడు. నమ్మినా కదా కెవిన్, నిన్ను మోసం చేసా, ఇంత మోసం చేసా. నేనేం మోసం చేశాను? అమ్మో నా వీడియో డిలీట్ చేయి. అమ్మో అయిపోయింది అప్పుడే. వీడియో డిలీట్ చేయమంటే సీసీటీవీలో మామూలుగా మనకి ఎట్లా ఉంటుందండి, 1 వీక్ 2 వీక్స్ ఉంటుంది, ఆటోమేటిక్ డిలీట్ అయిపోతుంది. ఓకే. సో అమ్మాయి మా ఇంటికి వచ్చినప్పుడు సీసీటీవీలో రికార్డ్ అయింది, ఆ వీడియో డిలీట్ చేయాలంట. ఓకే. అంటే ఇక్కడ నాచారం దగ్గరికి మీ దగ్గరికి వచ్చారమ్మా? నాచారం దగ్గరికి వచ్చింది. ఓకే. సో ఇప్పుడు తను ఎట్లా అంటది, యాక్చువల్గా మస్తాన్ సాయి ఇంటికి వెళ్ళినప్పుడు తన బెడ్రూమ్లో డెస్క్టాప్ పైన ఒక కెమెరా ఉందంట. ఆ కెమెరా తను వెళ్ళి బట్టలు మార్చుకుందంట, ఆ కెమెరాలో రికార్డ్ అయిందంట. సో ఈ అబ్బాయి అందరు అమ్మాయిలు ఇట్లాగే తీస్తుంటాడు, చేస్తున్నప్పుడు వీడియోలు చేస్తాడు అని చెప్పేసి 800 అమ్మాయిలు ఉన్నారు, ఎన్నో వేల వీడియోలు ఉన్నాయని చెప్పేసి బయటికి రిలీజ్ చేసేసింది. మనం అందరం ఏమనుకుంటాం,
వీడు కామాంధుడు ఆబ్వియస్లీ అది పోర్ట్రే అయింది కదా, పోట్రీ అయిపోయింది. ఆల్రెడీ న్యూస్ ఛానల్ కూడా ఒక రేంజ్ లో చెప్పడం కూడా జరిగింది, అవును, ఇంకొక కామాంధుడు దొరికేయడం మన అందరికీ. ఎగ్జాక్ట్లీ. యా, సో అట్లా అన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఆ ఇమేజ్ డ్యామేజ్ అయిపోయినప్పుడు మళ్ళీ కరెక్ట్ చేసుకోవడం చాలా కష్టం. చాలా కష్టం. కరెక్ట్. ఇప్పుడు రేపు పొద్దున్న మస్తాన్ సాయి వస్తాడు మళ్ళీ బెయిల్ మీద, ఆబ్వియస్లీ వస్తాడు. వచ్చినప్పుడు మనం కూడా ఇంటర్వ్యూ చేద్దాం, తప్పకుండా చేద్దాం. అందరం కలిసి బాధితులు ఎవరైతే ఉన్నారో లావణ్య బాధితులు, ప్లీజ్ ఆల్వేస్ ఐరా మీడియా ప్రతి ఒక్కరిని కూడా వెల్కమ్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఒకటి ఏంటంటే ఇప్పుడు లావణ్య గారు అండ్ మస్తాన్ సాయి అండ్ మీరు, దానికి మధ్యలో ఇంకొక ఆయన కూడా ఎవరు ఉన్నారు, చింటూ సంథింగ్ ఎవరు, చింటూ అండి. చింటూ మధ్యలో ఉన్నారు. ఆ చింటూ తోటి నేను మాట్లాడలేదండి యాక్చువల్గా. సో ఇక్కడ ఏంటంటే చింటూ అంటే ఉనీత్ రెడ్డి అనే అతను. ఓకే. అయితే ఇప్పుడు ఈ కాల్ అయింది కదా, మీకు కాల్ అయిన తర్వాత నేను ఇది కూడా చూపెడతాను. నేను పోలీస్ వాళ్ళకి ఇమీడియట్ గా కాల్ చేశానండి. ఎవరైనా మనం చేయాల్సిన అబ్బాయిలము మన జాగ్రత్తలో మనం ఉండాలి అంటే డెఫినెట్ గా ఇట్లాంటి థ్రెడ్ కాల్ వచ్చినప్పుడు డెఫినెట్ గా పోలీస్ వాళ్ళకి కాల్ చేసేసి మన సేఫ్టీ మనం చూసుకోవాలి. లేదంటే ఆ అమ్మాయి నిజంగానే ఏమైనా రాసేసి చనిపోతే మనల్ని ఒక్కలో పెడతారు. ఇది చూడండి. పోలీస్ ఎమర్జెన్సీ. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. నాకు ఒక థ్రెడ్ కాల్ వస్తుంది సార్. లావణ్య రాజ్ తరుణ్ నాకు కాల్ చేసి నేను సూసైడ్ చేసుకుంటానని చెప్పేసి కాల్ వస్తుంది నాకు. లావణ్య రాజ్ తరుణ్ అని ఒక ఆమె, రాజ్ తరుణ్ యాక్టర్ వాళ్ళ వైఫ్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను నాచారం నుంచి కాల్ చేస్తాను. ఉప్పల్ నాచారమా? నాచారంలో ఎక్కడ? అడ్రస్, మీ పేరు, అడ్రస్ ఉంటుంది, మొబైల్ నెంబర్ మీ దగ్గర? మొబైల్ నెంబర్ అడుగుతారు. 957 చచ్చిపోతాను అని చెప్పేసి థ్రెడ్ కాల్. ఏమవుతుంది? తను ఫ్రెండ్ సార్. మీ ఫ్రెండా? ఓకే. మేము ఇంటిమేట్ చేస్తాం మీకు. నాచారం పిఎస్ నుంచి కాల్ వస్తుంది సార్ వాళ్ళ దగ్గర నుండి. కాల్ ఆన్సర్ చేసి మాట్లాడతాను. తన ఏజ్ ఎంత ఉంటుంది? తన ఏజ్ ఇవన్నీ అడుగుతారు అంతే. సో ఇదన్నమాట. ఓకే సార్, నేను ఇంటిమేట్ చేస్తాను మీకు. నాచారం పిఎస్ నుంచి కాల్ వస్తుంది సార్ వాళ్ళ దగ్గర నుండి. కాల్ ఆన్సర్ చేసి మాట్లాడండి. ఓకే ఓకే. నిశ్చింతగా పోలీస్ ఏమంతా. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇట్లాంటి అమ్మాయిలు ఉన్నారు, మెజారిటీ అమ్మాయిలు మంచి వాళ్ళే ఉన్నారు, మైనారిటీ కొంతమంది ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సైకలాజికల్ ఇష్యూస్ ఉండొచ్చు, పాస్ట్ ట్రామా ఉండొచ్చు, మేబీ పాత బాయ్ ఫ్రెండ్, ఇంతకుముందు బాయ్ ఫ్రెండ్ బాగా కొట్టుండొచ్చు. మస్తాన్ సాయి కూడా ఒప్పుకున్నాడు యాక్చువల్గా, నేను లంజా కొడక ఇట్లాంటివన్నీ తిట్టినప్పుడు నేను వెళ్ళి కొట్టేస్తాను, బ్లాక్ అండ్ బ్లూ, అసలు ఆల్మోస్ట్ చంపేస్తాను నేనైతే అని చెప్పి కూడా చెప్పాడు నాకు. ఓకే. అయితే ఇక్కడ మస్తాన్ సాయి గారి దగ్గర నుంచి చూసుకున్నా కానీ ఎవరైనా సరే లావణ్య గారితో రిలేషన్లో ఉన్నప్పుడు రాజ్ తరుణ్ గారిని మధ్యలో లాగడం జరిగింది కదా. సో ఆ టైంలో మామూలుగా మీకు తను ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా, లేదు నేను వాంటెడ్లీ చేశాను, లేకపోతే రాజ్ తరుణ్ అంటే కూడా, అంటే రాజ్ తరుణ్ కూడా నాకు కావాలి అని? అంటే ఇప్పుడు యూజువల్గా అమ్మాయిలకి ఎట్లా ఉంటుందంటే, ఒక రిలేషన్షిప్ నుంచి ఎగ్జిట్ అయ్యి ఇంకొక కొత్త బాయ్ ఫ్రెండ్కి వెళ్ళినప్పుడు వాడు కొట్టడమో తిట్టడమో చేసినప్పుడు పాత బాయ్ ఫ్రెండ్ కావాలనిపిస్తుంటుంది. సో అదే జరిగినట్టు అనుకుంటున్నాను నేను. రాజ్ తరుణ్ తోటి ఉన్నప్పుడు రాజ్ తరుణ్ ప్లస్ లావణ్య ఇద్దరు కలిసి పార్టీకి వెళ్ళారంట మస్తాన్ సాయి ఇంటికి. వెళ్ళినప్పుడు మస్తాన్ సాయి కొంచెం రిచ్ అంట, తను శేఖర్ భాష గారు చెప్పారు మరి 100 కోట్లు ఉన్నాయి తనకన్నా రిచ్. సో ఇంకా బెటర్ మ్యాచ్ కదా, ఇప్పుడు ఎట్లయితే శ్రావ్య నాకన్నా బెటర్ మ్యాచ్ సైంటిస్ట్ దొరికాడు అని చెప్పి అనుకుందో, లేదా మనం షారన్ రాజ్ గ్రేష్మా కేసు చూసాం కేరళలో, ఒక అమ్మాయి తమిళనాడు కేరళ ఇద్దరు అబ్బాయి. సో ఏమవుతుందంటే ఇద్దరు లవ్లో ఉన్నారు, ఆ అమ్మాయి అబ్బాయిని వదిలించుకుందాం అనుకుంది, ఒక మిలిటరీ సంబంధం ఏదో వచ్చింది, ఆర్మీ సంబంధం. సో వదిలించుకుందాం అంటే ఈ అబ్బాయి ఆల్రెడీ ఎమోషనల్లీ కనెక్టెడ్ ఉన్నాడు. సో అయితే ఎట్లా వదిలించుకోవాలని చెప్పేసి పాయిజన్ వేసి ఇచ్చింది కూల్ డ్రింక్లు. పాపం అబ్బాయి చాలా కష్టపడి 1-2 వారాల్లో చనిపోయాడు, ఆర్గన్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయ్యాయి. సో ఇది ఉరి శిక్ష వేసారు. యా. సో అయితే ఇప్పుడు ఇట్లాగే అమ్మాయిలకి బెటర్ మ్యాచ్ వచ్చినప్పుడు సో ప్రీవియస్ అతన్ని ఎట్లా వదిలించుకోవాలి, చంపడమా లేకపోతే ఇదా ఏదో ఒకటి చేసి అతని మీద కేసు పెట్టడం. ఇప్పుడు నా దాంట్లో అదే జరిగింది. వెంటబడుతున్నాడు అనడం, లేదా పెళ్లి చేసుకోవట్లేదు అనడం, అట్లా మస్తాన్ సాయిని అట్లా దగ్గరికి వచ్చింది. మళ్ళీ మస్తాన్ సాయి ప్లే బాయ్ అని చెప్పేసి చెప్పింది, ఇట్లా అమ్మాయిలతో పడుకుంటాడు, వీడియోలు చేస్తాడు. మరి అతను ఎందుకు చేస్తాడో మనకు తెలీదు, కొంతమందికి ఒక ఫ్యాంటసీ ఉంటుంది కదా. సో ఆ ఫ్యాంటసీలో చేసి ఉంటాడు. సో అదే ఫ్యాంటసీలో నేను మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అండి ఏంటంటే, ఇది ఆల్రెడీ మీరు చేసినటువంటి వీడియోల కిందే ఉంది. కెవిన్ అనే పర్సన్ లావణ్య గారితో ఫిజికల్గా ఉన్నారు లేరు? లేదు.
డెఫినెట్లీ నో. కానీ అక్కడ క్లైమ్ చేసేది అంటే ఒక ఆడియో కూడా లీక్ అయింది, సంథింగ్ ఏదో జాబ్ గురించి ఏదో మాట్లాడుతున్నారు. అదే నాకు జాబ్ పోయిందని చెప్పాను ఇందాక. ఆ జాబ్ కాదు, జాబ్ గురించి. ఆవిడ చేసే జాబ్ ఆఫర్ చేసిందండి. ఓకే, నీకు ఆ జాబ్ ఇస్తాను, నువ్వు ఆపేసేయని. కాకపోతే ఇప్పుడు ఒకటి నేను అబ్జర్వ్ చేశానండి, ఇప్పుడు ఫస్ట్లో లావణ్య వైపు ఉన్న వాళ్ళందరూ కూడా ఇద్దరు ఇప్పుడు న్యూట్రల్ అనే అయిపోయారు, ఎవరికి సపోర్ట్ చేయకుండా, లేదా ఇటువైపు అయినా శేఖర్ భాష గారు. లావణ్యకు ఆపోజిట్ శేఖర్ భాష ఒకడే ఫస్ట్ నుంచి నుంచున్నారండి. సో తన రీజన్ ఏంటంటే పాపం ఉదయ్ కిరణ్ గారు సూసైడ్ చేసుకొని చనిపోయారు కదా, రైట్. ఆ టైంలో నేను మాట్లాడుంటే బాగుండేది అనే ఒక ఇది తోటి రేపొద్దున రాజ్ తరుణ్ కూడా ఏమైనా చేసుకుంటాడు ఏమో, మస్తాన్ సాయి కూడా సూసైడ్ అటెంప్ట్ చేశాడంట. కేవలం ఇప్పుడు వీళ్ళందరూ కూడా చేసింది కేవలం లావణ్య వల్ల, లేకపోతే లావణ్య యొక్క హెరాస్మెంట్ వల్ల, లేకపోతే హెరాస్మెంట్ వల్ల. ఇప్పుడు కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు ఉన్నారు చూడండి అడ్వకేట్, ఇప్పుడు ఆయన ఏం సపోర్ట్ చేయట్లేదే. ఆయన ఏమన్నారు, వచ్చినప్పుడు నేను ఒక అన్నలాగా నిలబడతాను అని చెప్పి అన్నారు కదా, మరి అలాంటి అన్ననే చెప్పుతో కొడతానని అన్నారంట లావణ్యాన్ని అని చెప్పి కేసు వదిలేశారు. ఓకే, సో ఎందుకు వదిలేస్తారు మరి అంత ఇదైతే? తను ఏంటంటే అండి అందరితోటి మంచిగా ఉంటుంది ఫస్ట్లో ఉండి, తర్వాత ఇట్లా రిలేషన్షిప్ పాడు చేసుకుంటుంది. తిడితే ఎవరు ఉంటారు, వదిలేస్తారు. అట్లాగే మాధవీలత గారితో కూడా అట్లాగే రిలేషన్షిప్ పాడైందని చెప్పి, మాధవీలత హీరోయిన్ ఒక ఆవిడ. సో అట్లా అందరితో గొడవలు పడే అమ్మాయి అండి ఈ అమ్మాయి. సో సొసైటీకి కూడా రేపొద్దున మనకు అందరికీ కూడా కొంచెం కష్టమే. సో ఈ అమ్మాయిని రీహాబ్కి పంపించడమో లేదా సైకాలజిస్ట్ దగ్గరికి పంపించడమో చేసి ఆ అమ్మాయి మంచిగా అయిన తర్వాత మళ్ళీ సొసైటీలోకి రిలీజ్ చేయాలి. అదే ప్రిజన్ కూడా అదే చేస్తుంది కదా. ప్రిజన్లో మనం ఒక కేజ్లో, ఇప్పుడు ఎట్లాగైతే యానిమల్స్ని మనం ఒక కేజ్లో పెడతామో, అవి మిస్బిహేవ్ చేసినప్పుడు కుక్కలు అరుస్తున్నాయి, ఎవరికైనా ఇంటికి వచ్చారు చుట్టాలు అరుస్తున్నాయి, వెళ్ళి కేజ్లో పెట్టేస్తాం కదా. అదేవిధంగా ఈ మనుషుల్ని కూడా కేజ్లో పెట్టడమే, అదే సేమ్ కాన్సెప్ట్ ఇస్ ప్రిజన్. ఇప్పుడు కెవిన్ బ్రో, ఇప్పుడు ఏంటంటే రికార్డింగ్లో విన్నదాని ప్రకారం చెప్పాలంటే, మీరు ఇప్పుడు లావణ్య మీద ఇట్లా రివర్స్ అవ్వడానికి గల కారణం కేవలం మీ ఫ్యామిలీలో మదర్ని, ఫాదర్ని అసలు నోటికి వచ్చినట్టు మాట్లాడడం అంటారా? డెఫినెట్గా తిట్టిందండి. ఇప్పుడు ఏమన్నదంటే, కెవిన్ గుద్దబాలు దెంగుతా అని చెప్పాను. యాక్చువల్గా చెప్పాలి, చెప్పండి పర్లేదు, లావణ్య పగలు తెగుతా అని చెప్పాలి నేను అక్కడ, కానీ చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు సంస్కారాలు అడ్డం ఉన్నాయి కాబట్టి, ఆ అమ్మాయి అట్లా మాట్లాడింది కాబట్టి మనం అట్లా మాట్లాడకూడదు. అంటే ఇక్కడ ఏదే నేను ఆ అమ్మాయికి భయపడో ఏమి చేసింది కాదు. అట్లాంటి అమ్మాయి ఇప్పుడు మొన్ననే నేను ఆడియో కాల్ కూడా చూశాను. మస్తాన్ సాయి వాళ్ళ మదర్కి ఫోన్ చేసి లంజా అని చెప్పి తిట్టడము, వాళ్ళ మదర్ పిక్చర్ కూడా ఇట్లా చూపెడుతుంది. అంటే లైక్ ఏంటి, మన మస్తాన్ సాయి పడుకున్న వాళ్ళు తోటి వాళ్ళ మదర్ పిక్చర్, వాళ్ళ సిస్టర్ పిక్చర్ చూపించడము, అవన్నీ తప్పు కదండి. చాలా తప్పండి, చాలా తప్పు అది. ఇప్పుడు శ్రావ్య కూడా లంజా కొడుక అని చెప్పి తిట్టింది నన్ను పోలీస్ స్టేషన్లో. బట్ నేను అక్కడ నోరు జారలేదు. సీసీటీవీ ఫుటేజ్ కోసం అని చెప్పి రిట్ పిటిషన్ వేశాను. బట్ ఆ సీసీటీవీ ఫుటేజ్ అయితే వాళ్ళు ఆల్రెడీ 6 months దాటిపోయింది, అది పోయింది. ఇంకా అంటే రాంగ్గా వీళ్ళు కేసు వేశారు అని చూపించడానికి. సో అంటే కొన్నిసార్లు అనిపిస్తుంటుంది వాళ్ళు తిట్టినప్పుడే తిట్టేయాలి అని చెప్పి, కానీ మనం కొన్నిసార్లు వాళ్ళు తిట్టకుండా కూడా మనం ఈ విధంగా ఫైట్ చేస్తే ఇంకా బెటర్ కదా అని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు చూపించేటువంటి ఆధారాలు ఏదైతే ఉన్నాయో, ఈ ఆధారాలతోటి లావణ్యని మామూలుగా కామ్ చేయొచ్చా, లేకపోతే లిటరల్లీ వీ కెన్, అంటే ఎవరైనా సరే కామ్ చేయాలంటే ఇదేనండి. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు కామ్ అవుతారు? ఇప్పుడు పవర్ఫుల్గా ఉంది అంటే సొసైటీ, అమ్మాయిలు వీకర్ సెక్షన్, అంటే ఫిజికల్గా మనకు స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది అబ్బాయిలకి. సో వాళ్ళు వీకర్ సెక్షన్ అని చెప్పి వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఇచ్చారు, ప్రివిలేజెస్ ఇచ్చారు. ఇట్లా అబ్బాయి అంటే జరిగేవి కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా మన నార్త్ ఇండియాలో, మన సౌత్ ఇండియా కొంచెం ఎడ్యుకేటెడ్ కాబట్టి మన దగ్గర కొంచెం తక్కువ ఉన్నాయి రేషియో. కానీ నార్త్ ఇండియాలో ఇంకా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళు రేపులు చేయడం, మర్డర్లు చేయడం అవి కూడా జరుగుతున్నాయి ఎక్కువ. సో అయితే ఈ రూల్స్ని వీళ్ళు మిస్యూజ్ చేస్తూ, ఈ సెక్షన్స్ని మిస్యూజ్ చేస్తూ చేస్తున్నారు. ఇలాంటి అమ్మాయిలకి యాక్చువల్గా సెక్షన్ 211 ప్రకారం రివర్స్లో ఇది ఏదైతే అబ్బాయికి పనిష్మెంట్ వస్తుందో అదే పనిష్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి. పెనాల్టీ వేసి పనిష్మెంట్ ఇస్తే కానీ వాళ్ళు సరే అవ్వరు. అండ్ ఆల్సో వాళ్ళు ఇప్పుడు పవర్ఫుల్గా ఉన్నారు కాబట్టి మనం అందరం అబ్బాయిలు, విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో, లావణ్య అవ్వచ్చు, శ్రావ్య అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, అందరూ బయటకు వచ్చి మాట్లాడి ఈ అమ్మాయి ఇలా తప్పు చేస్తుంది అని మనం ఎప్పుడైతే బయటకు వస్తామో వాళ్ళ పవర్ అక్కడ పోతుంది.
మహా అయితే ఏమవుతుంది, ఇప్పుడు ఒక కేసు, ఇప్పుడు ఆల్రెడీ నా పైన 3 FIRలు ఉన్నాయి. ఈ అమ్మాయి లావణ్య ఇంకొక కేసు వేస్తుంది, డెఫమేషన్ కేసు. ఫస్ట్ FIRకే భయం ఉంటుంది, తర్వాత ఇంకా అది పెద్దగా ఉండదు. ఎందుకంటే లావణ్య పైన 8 FIRలు ఉన్నాయి. ఓకే. ఆమెకు దాని హ్యాపీగా చెప్పుకుంటుంది నా పైన 8 FIRలు ఉన్నాయని చెప్పేసి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చెప్పాలంటే శేఖర్ భాష గారిని చంపడానికి కూడా ఒక మంచి ప్లానింగ్ కూడా వేసింది. ఆ వీడియోస్ కూడా మీరు అంటే ఆడియోస్ మీరు వినే ఉంటారు. అంటే లావణ్య కాకపోవచ్చు అండి, తను లక్ష్మీ పడాలా అని చెప్పి ఉన్నారు. అంటే వీళ్ళ గురించే కదా ఆవిడ చెప్పింది కూడా, వీళ్ళు కావాలనేసి ఆవిడ దగ్గరికి వెళ్తేనే కదా. సో అలా ప్లాన్ చేయడం వల్ల ఇప్పుడు అవన్నీ వీటి గురించి మీతో ఎప్పుడైనా డిస్కషన్ జరిగినాయా? మీరు నాతో డిస్కషన్ జరగలేదు. కానీ ఇదే అండి, ఇప్పుడు నేను నా కేసు గురించి చెప్పినప్పుడు కూడా కొంతమంది అబ్బాయిలు ఏం చెప్పారంటే, అట్లాంటి అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ అయితే నేను చంపేసేవాడిని, లేకపోతే అదే నేనైతే నేను చచ్చిపోయేవాడిని. అవి చేసుకోకూడదు. ఒకళ్ళని చంపడం కానీ మనం హామ్ చేసుకోవడం కానీ చేసుకోకూడదు. ఫైట్ చేయాలి. ఫైట్ చేస్తేనే అప్పుడు ఆ అమ్మాయి, ఇప్పుడు అతుల్ సుభాష్ గారి కేసు చూసాం మొన్న బెంగళూరులో. పాపం ఆయన ఎన్నో కేసులు, అంటే ఇక్కడ సిస్టమ్ని కూడా బ్లేమ్ చేయాలండి. పక్కన ఉన్న అడ్వకేట్లు కూడా ఏం చేస్తారంటే, ఓకే నీ మాట వినట్లేదు కదా, నీకు ఎంత డబ్బులు కావాలి ఇప్పించేస్తాను, ఈ కేసులు వేసే. అన్యాచురల్ సెక్స్ అని చెప్పేసి ఏదో కేసు పెట్టేసింది. న్యాచురల్గానే పుట్టిన అబ్బాయి అన్యాచురల్గా ఎట్లాగా? సో అది చాలా కేసులు, డౌరీ హెరాస్మెంట్ కేసులు, 498 ఇట్లాంటి కేసులన్నీ కూడా చాలా వస్తున్నాయి. సో పాపం ఆయన అదే చెప్పారు కదా, బయట ఒకవేళ నాకు న్యాయం జరగకపోతే నా అస్థికలు ఏవైతే ఉన్నాయో అవి కోర్టు బయట గటర్లో కలిపేయండి అని చెప్పారు. అంటే ఎంత బాధ ఉంటే అంత ఆ మాట అంటారు ఆయన. అట్లాంటి వాళ్ళకి మనం న్యాయం చేయాలి. ఆయన సాక్రిఫైస్ చేసిన లైఫ్కి మనం డెఫినెట్గా రెస్పెక్ట్ ఇస్తూ, ఇట్లాంటి కేసులు మళ్ళీ రాకుండా, అలాంటి అమ్మాయి మళ్ళీ ఇంకొకటి మీద కేసులు పెట్టకుండా మనం ఆపాలి. అందరు అబ్బాయిలైనా మంచి అమ్మాయిలు కూడా మనకు సపోర్ట్ చేయాలి. ఇట్లాంటి అమ్మాయిలు ఉన్నారు అని చెప్పి, అమ్మాయిలు మన మంచి అమ్మాయిలు కొంతమంది ఉన్నారు. భరద్వాజ్ గారు అని ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ యాక్చువల్గా నార్త్ ఇండియాలో చేస్తున్నారు ఈ కేసులు. ఆవిడ జర్నలిస్ట్ అనమాట. ఆవిడ ఇట్లాంటివి కూడా హెల్ప్ చేస్తున్నారు. దీపికా నారాయణ్ భరద్వాజ్ అండి ఆవిడ పేరు. నార్త్ ఇండియాలో ఆవిడ జర్నలిస్ట్. యాక్చువల్గా ఇట్లాగా ఫాల్స్ కేసులు అమ్మాయిలు పెడుతున్నారు అని చెప్పేసి ఆవిడ మనకి సపోర్ట్గా కొన్ని ఇవి కూడా చేస్తున్నారు. సో ఇట్లాగా మనకి తెలుగులో కూడా మన వాళ్ళు ఎవరైనా అమ్మాయిలు వచ్చి ముందుకు వచ్చి మనకు సపోర్ట్, అంటే నేను అబ్జర్వ్ చేశానండి. నేను జైలు కాదు, మన పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు. నా శాలరీ 36 lakhs per annum, లాస్ట్ శాలరీ 3 lakhs per month ఐటీ జాబ్ చేస్తున్నప్పుడు రెస్పెక్ట్ లేదు. నుంచోబెట్టారు 4 గంటల నుంచి 11 గంటల వరకు నుంచోబెట్టారు. యాజ్ ఇఫ్ ఐఎమ్ కన్విక్టెడ్, ఐఎమ్ ఓన్లీ అన్ అక్యూజ్డ్, దట్ టు ఫాల్స్లీ అక్యూజ్డ్. అయినా కూడా నుంచోబెట్టి మాట్లాడారు. పోలీస్ స్టేషన్లో మామూలు కోర్టులో ఎట్లాగంటే అంటిల్ ప్రూవెన్ గిల్టీ యు ఆర్ ఇన్నోసెంట్. కానీ అక్కడ నేను అదే మాట చెప్తే ఇక్కడ మాకు రివర్స్, అంటిల్ ప్రూవెన్ ఇన్నోసెంట్ యు ఆర్ గిల్టీ అన్నారు. సో అది నాకు బాధ అనిపించి నేను మళ్ళీ ఆ అమ్మాయి పైన ఇట్లా రాంగ్ కేసు పెడదామని కొచ్చి వెళ్ళానండి, శ్రావ్య పైన. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఓకే పెడదాము, కానీ ఆ అమ్మాయి నీ పైన రేప్ కేసు పెడుతుంది, పెడితే డెఫినెట్గా మళ్ళీ వచ్చి నిన్ను జైల్లో పెట్టి అప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం అంటున్నారు. ఈ సెక్షన్స్ మరి అట్లా ఉన్నాయి, మేమేం చేయగలము అంటున్నారు పోలీసులు కూడా. ఓకే. సో అందుకని నేను ఇక్కడికి రిటర్న్ వచ్చి నేను యాక్చువల్గా లా సెట్ ఎగ్జామ్కి చదువుకున్నానండి. చదువుకొని ఇది ర్యాంక్ కూడా వచ్చింది నాకు, top 1%లో. అది కూడా చూపెడతాను మీకు. తెలంగాణ లా సెట్ ఎగ్జామ్కి నేను చదువుకొని 275 ర్యాంక్ వచ్చిందండి. ఆల్మోస్ట్ 30,000 పైన రాశారు. థ్యాంక్ యూ. సో దీనికోసమే మేబీ శ్రావ్య యాక్చువల్గా నాకు ఒక విధంగా హెల్ప్ చేసినట్టే. ఇట్లాగా రాంగ్ కేసు పెట్టి నా కెరియర్ మార్చింది, ఐటీ నుంచి లా లాగా. సో ఇప్పుడు మీరు ఇంకా శేఖర్ భాష గారు లాంటి వాళ్ళు ఎవరైతే అమాయకులు విక్టమ్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళందరికీ కూడా హెల్ప్ఫుల్గా ఉంటారు అన్నమాట. 100% హెల్ప్ఫుల్గా ఉంటాం. అదే చెప్తున్నాను మీకు కూడా. ఓకే. అంటే ఇందాక మీరు ఒక మాట అన్నారు కూడా, ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ రాంగ్ కేసులు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా, ఐఎమ్ యాక్చువల్లీ ఫర్ ఈక్వల్ హ్యూమన్ రైట్స్ కోసం నేను ఫైట్ చేస్తున్నాను. అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా మీకు తప్పు జరిగినప్పుడు మీరు డెఫినెట్గా వాయిస్ రైజ్ చేయాలి. యూ హ్యావ్ టు ఫైట్. ఓన్లీ ఇఫ్ యూ ఫైట్ ద సిస్టమ్ విల్ సపోర్ట్ యూ, సొసైటీ ఓన్లీ విల్ సపోర్ట్ యూ. యాక్చువల్గా నేను ఇంకొకటి చెప్పాలంటే, రీల్ ఒకటి ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయింది నాది. అఫీషియల్ పీపుల్ ఆఫ్ ఇండియా అనే వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు ఇదంతా అయిన తర్వాత. చేసి నా రీల్ చేస్తే ఓవర్ 1.8 crore మంది చూశారు ఆల్ ఓవర్ ఇండియా. చూసి 500,000+ లైక్స్ కూడా వచ్చాయి.
చాలా మంది ఆల్ ఓవర్ ఇండియా అబ్బాయిలు నన్ను అప్రోచ్ అయ్యారు, అమ్మాయిలు కూడా అప్రోచ్ అయ్యారు. ఇట్లా నా గర్ల్ ఫ్రెండ్ నన్ను ఇట్లా మోసం చేసింది, లేదా నా హస్బెండ్ నన్ను ఇట్లా మోసం చేశాడు, మీరు హెల్ప్ చేయాలి అని చెప్పేసి. సో ఎవరైనా వస్తే డెఫినెట్గా నేను సపోర్ట్ చేస్తాను. నైస్ అన్న. ఇప్పుడు లావణ్య గారికి ప్రతిదీ ఒక చిన్న అలవాటు ఉందంట, గ్యాడ్జెట్స్ తీసేసుకుని దానిలో నుంచి ఏవైతే మెటీరియల్ వాళ్ళకి పర్సనల్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది తీసుకుని ఎవరైతే ఆపోజిట్ పర్సన్ యొక్క పర్సనల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తుందనేసి ఉంది. అవునండి, అది నిజం అండి. అది నిజం. నాతో జరగలేదు, ఎందుకంటే అప్పటికే ఒక్కసారే వచ్చింది కాబట్టి ఎందుకులే ఇతనితో చేయడం అని అనుకుందో ఏంటో తెలియదు. కానీ అయితే మస్తాన్ సాయితో చేసిందంటే ఇది. మస్తాన్ సాయి పడుకున్నప్పుడు, తను పక్కన పడుకున్నప్పుడు ఫింగర్ ప్రింట్ తోటి ఓపెన్ చేసేసుకొని, లేదా తను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఐప్యాడ్ ఓపెన్ చేసేసుకొని ఇట్లా ఏమన్నా చేశాడా అంటే ఒక అనుమానం. అమ్మాయిలుకి అంటారు కదా, అనుమానం ముందు పుట్టి తర్వాత అమ్మాయిలు పుట్టారని. సో అట్లాగా అనుమానం చేసేసి ఓహో వీడేమన్నా అమ్మాయిలతో చేశాడా లేకపోతే ఇంకేమన్నా ఫిక్స్ చేశాడా, ఇవన్నీ చూసి వాళ్ళ కాంటాక్ట్ నంబర్స్ తీసేసుకొని వాళ్ళకి ఇంకా కాల్స్ చేసేస్తుంది. ఓకే, అది చాలా జాగ్రత్తగా ఉండాలి. తను మళ్ళీ నాకు చెప్పాడు మస్తాన్ సాయి కూడా, జాగ్రత్తగా ఉండు బ్రో, ఈ అమ్మాయి ఇట్లా చేస్తుంది అని చెప్పాడు. ఓకే, ఇప్పుడు అట్లా చూసుకుంటే మరి మస్తాన్ సాయి కానివ్వండి లేకపోతే రాజ్ తరుణ్ గారు కానివ్వండి, ఇప్పటి వరకు రాజ్ తరుణ్ గారు అయితే అసలు పిక్చర్లో లేదు, ఇంకా అయిపోయింది. ఆయన రావట్లేదు. యాక్చువల్లీ ఆయన వస్తే బాగుంటుంది. అంటే ఆయన్ని శేఖర్ భాష గారు రిప్రజెంట్ చేస్తున్నారు. ఎందుకు ఇక్కడ మన తరుణ్ కాదు, ఈయన ఉదయ్ కిరణ్ గారికి ఇట్లా అయింది కదా, రాజ్ తరుణ్కి అట్లా అవ్వకూడదని ఒక దీంతో వచ్చారు. ఆ గిల్టీనెస్ తోటి వచ్చారు. బట్ రాజ్ తరుణ్ గారు బయటకు వచ్చి మాట్లాడితే చాలా బాగుంటుంది. రాజ్ తరుణ్ గారు, మస్తాన్ సాయి, నేను, ఇంకెవరెవరైతే బాధితులు ఉన్నారు, కిరణ్ అని చెప్పేది, లేకపోతే రాజేష్ అడ్వకేట్, స్విమ్మింగ్ పూల్ లాయర్ అని ఆయన, ఇక్కడ అది కూడా వస్తుంది. అది వస్తుంది అది కూడా వస్తుంది. ఇప్పుడు లాయర్స్ ని కూడా లైన్ లో పెట్టారు కదా, ఆవిడ కూడా ఇట్లా. ఫస్ట్ మీరేమో ప్రాక్టీస్ లాయర్ అనమాట, ఆయన ప్రాక్టీసింగ్ లాయర్. ఆయన కూడానా? మీరు జస్ట్ ఎడ్యుకేషన్ లో ఉన్నారు? ఎడ్యుకేషన్ లో ఉన్నా, నాది అయిపోతుంది 2 years లో. ఓకే. సో ఆమెకి ఏం లేదండి, ఇంకా సిఐని కూడా ఎవరన్నా లైన్ లో పెట్టింది, జర్నలిస్టులు లైన్ లో పెట్టింది. అవును, ఆమె ఏం లేదు, ఆఫర్ చేసేస్తుంది. ఉంచుకుంటా అనేసి డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు కదా ఆవిడ. ఆ ఆడియోస్ అన్ని ఎట్లా దొరికినాయి నాకు అది మాకు అర్థం కాదండి. ఆడియోస్ అసలు ఆడియోస్ అన్ని కూడా మొత్తం యూట్యూబ్ మొత్తం రికార్డ్ చేసుకుంటుంది. మస్తాన్ సాయి రికార్డ్ చేసుకుంటాడు. సో వాళ్ళిద్దరి దగ్గర నుంచి బయటకు వస్తున్నాయి. ఓకే, అది శేఖర్ భాషకు పంపిస్తున్నారు, ఆయన రిలీజ్ చేస్తున్నాడు. సూపర్. సో ఇదే నా ఆడియో కూడా అట్లాగే రిలీజ్ అయింది. సో ఎవరో రిలీజ్ చేసే బదులు నేనే రిలీజ్ చేస్తాను అని చెప్పి నేనే రిలీజ్ చేసుకున్నాను. ఓకే, అంటే శేఖర్ భాష గారి ద్వారా, జర్నలిస్ట్ ద్వారా. కానీ ఇక్కడ ఎంత చేసినా కానీ ఆవిడ చేసేటువంటి విధానాలను వేరే ఎవరు కూడా, ఏ పోలీసు కూడా పట్టించుకోవట్లేదు కదా. అదేనండి, అదే మన దౌర్భాగ్యం, అది కూడా చెప్పాలి. పోలీసు వాళ్ళు జెంట్స్ ఎవరైతే ఉన్నారో మేబీ ఇదే ఆఫర్ చేసి ఉంటుంది. అది ఒక ఆడియోలో, ఒక వీడియోలోనే ఏదో చెప్తుంటుంది నాకు కసిగా అని చెప్పేసి, బాగా కసిగా ఉన్నప్పుడు ఎవరు ఏ అబ్బాయి అయినా చేయాలని అనుకుంటాడు. అది అయితే ఇక్కడ ఒక చిన్న మాట అండి, ఇప్పుడు అలా చూసుకుంటే శేఖర్ భాష గారు కానివ్వండి లేకపోతే మీరు కానివ్వండి, ఎప్పుడైనా సరే ఆవిడకి అప్రోచ్ అయ్యి నువ్వు చేసింది తప్పు అండ్ ఇవన్నీ ఆపేసేసి నీ లైఫ్ నువ్వు చూసుకో అని చెప్పి ఎప్పుడైనా మాట్లాడారా? నేను తప్పు అని చెప్పానండి, డెఫినెట్గా తప్పు అని మీరు చెప్పారు, నేను చెప్పాను. కానీ ఇప్పుడు ఎవరైనా తప్పు అని చెప్తే అమ్మాయి ఎగెన్స్ట్ అయిపోతుంది. ఓకే, వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏమన్నా చెప్పడం కానీ, లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి కాల్ చేయడం కానీ. అంటే ఆవిడ నా ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ఆమె దగ్గర లేవు కాబట్టి అక్కడ వరకు వెళ్ళలేదు. అది పాజిటివ్ అంటే ప్లస్ అయింది. ప్లస్ ఇంకొకటి, మేబీ ఇప్పుడు ఏమైనా కేసులు పెడుతుందేమో మనకు తెలియదు, దానికి నేను రెడీగా ఉన్నాను. ఓకే, ఎనీవే అయితే ఏంటంటే ఇక్కడ నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు ఫ్యామిలీస్ అన్న తర్వాత చాలా పర్టికులర్ ఉంటుంది సిచ్యువేషన్స్. కానీ ఈవిడ ఏం చెప్తుందంటే, మస్తాన్ సాయి అనే పర్సన్ వచ్చిన తర్వాత నా లైఫ్ని మొత్తం రూయిన్ చేశాను ఏ విధంగా చెప్పిందో, అదే విధంగా కెవిన్ అనే పర్సన్ కూడా వచ్చి నన్ను నమ్మించి ఇట్లా మోసం చేశాడు. అండ్ ప్రతి ఒక్క అంటే న్యూస్ ఛానల్స్ కానివ్వండి లేకపోతే అదర్ యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా నన్ను రాంగ్ వేలో పోర్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి రాంగ్ వేలో వెళ్తున్నాను, నేను చాలా స్ట్రెస్ని అనుభవిస్తున్నాను అని చెప్పి ఆవిడ కూడా బాధపడుతుంది. అసలు ఎట్లా అంటే వీళ్ళందరూ కలిసి నా మీద గూడు పుట్టని ప్లాన్ చేస్తున్నారు. సో దాని మీద మీరేమంటారు? స్ట్రెస్ డెఫినెట్గా ఉంటుందండి ఆ అమ్మాయికి. ఎవరికి మంచిది కాదు. ఇప్పుడు ఫైట్లు ఎవరు అందరం వీఆర్ ఆల్ పీస్ లవింగ్ పీపుల్. ఆ అమ్మాయి బాగుండాలి, శ్రావ్య బాగుండాలి, లావణ్య బాగుండాలి, అందరూ బాగుండాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఆమెకున్న ఒక అనుమానం వల్ల అది ఇట్లా రాంగ్ ఎఫ్ఐఆర్ లేయడము,
లేదా సైకలాజికల్ ఇష్యూస్ వల్ల ఇట్లా రాంగ్ ఎఫైర్ లేదా డబ్బుల కోసం చేస్తుందా మనకు అది తెలియదు, శేఖర్ భాష గారు చెప్పాలి. సో అదనమాట. సో ఆ స్ట్రెస్ ఫీల్ అవ్వడం బదులు అందరితోటి కాంప్రమైజ్ అవుతేనే బెటర్. ఇప్పుడు ఆమె ఒక ఆడియోలో చెప్తుంది నేను లంచ్ అని చెప్పేసి, నువ్వు ఎన్నిసార్లు పడుకున్నావు, నా ఎన్నిసార్లు దగ్గర నువ్వు నాకు ఇవ్వు పైసలు ఇవ్వు అని చెప్పేసి అంటుంది. ఎవరు? లావణ్య. మస్తాన్ సాయి తోటి అన్నారు. మస్తాన్ సాయి తోటి. సో అలాంటి ఇది ఉన్నప్పుడు డెఫినెట్గా ఒకవేళ ప్రాస్టిట్యూషన్ ఇప్పుడు లీగల్ కాబట్టి అతను ఇంత ఓకే నీకు పడుకున్నంత ప్రతిసారి ఇంత అన్నట్టు వేసి చేసిస్తే, అంటే యాక్చువల్గా ఇక్కడ ఆమెకి ఉన్న టాలెంట్కి తను ఓన్గా సంపాదించుకోవచ్చు అండి, ఇట్లా బ్లాక్మెయిల్ చేయడం కంటే కూడా. తన కాన్ఫిడెన్స్, తనలో ఉన్న కొన్ని పాజిటివ్స్ కూడా మాట్లాడాలి. తన కాన్ఫిడెన్స్ చూడండి, అసలు ధైర్యంగా వచ్చి కెమెరా ముందు మాట్లాడడం అంటే చాలా మంది అమ్మాయిలు చేయలేరు. అది ఒక జర్నలిస్ట్ అవ్వచ్చు, లేకపోతే తనకు ఒకవేళ లా ఇంట్రెస్ట్ ఉందంటే లాయర్ అవ్వచ్చు, లేదా తను ఎంత ఒకవేళ ఇది నిజంగా చేసిన ఆడియో యాక్టింగ్ అయితే ఎంత బాగా యాక్టింగ్ చేసింది, యాక్టర్ అవ్వచ్చు. నేను అదే అనుకున్నాను, శ్రావ్య క్యారెక్టర్ నీకు ఇస్తాను, ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాము అని చెప్పాను. అందుకని ఇన్వైట్ చేశాను యాక్చువల్గా తనని. ఓకే. యా. అయితే వెరీ సూన్ శ్రావ్య అని చెప్పేసి ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను. ఒక షార్ట్ ఫిల్మ్ చేసి బాగుంటే ఫీచర్ ఫిల్మ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఫీచర్ ఫిల్మ్ ఆల్రెడీ 30 లక్షలు పోయినాయి. అవి ఎట్లాగో వస్తాయి మనకి, లాయర్ అవుతున్నాను కాబట్టి అవి డెఫినెట్ గా ఎక్కడికి, అదంతా వైట్ మనీ బ్యాంక్ నుంచే తీసుకొని ఇచ్చాము, ప్రూఫ్లు ఉన్నాయి, వాళ్ళు ఎక్కడికి పోరు. అంటే ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురు 10 లక్షలు చొప్పున ఇవ్వాలి, ప్లస్ ఏవైతే బ్యాంక్ ఇంట్రెస్ట్లు ఉన్నాయో అవి ఇవ్వాలి. అండ్ యాక్చువల్గా ఇది కూడా చెప్పాలండి, ఇప్పుడు బ్యాంక్ రికవరీ ఏజెంట్స్ వచ్చి మా ఫ్యామిలీని హెరాస్ చేస్తున్నారండి. ఇది వాళ్ళ వల్ల ఎంత ఇబ్బంది అవుతుంది చూడండి. 30 lakhs సంబంధించిన 30 lakhs సంబంధించిన ఇది మీకు అది కూడా చూపెడతాను. చెప్పండి. కోటక మీరే నిన్న వచ్చారా? మొన్న వచ్చింది మీరేనా? ఓకే చెప్పండి. పేమెంట్ ఇప్పుడు యాక్చువల్గా ఫోన్ ఎత్తట్లేదు కదా, ముందు పట్టుకొని. నాకు యాక్చువల్గా ఇప్పుడు నాకు ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. ఓకే, పర్సనల్ లోన్ 2019లో తీసుకొని వాళ్ళకి ఇచ్చిన నేను అమౌంట్. ఇదంతా మొత్తం స్టోరీ ఒక 5 minutes ఉంటుందండి. చివరికి ఏంటంటే నాకు అదే వీడియో అదే పెట్టండి, నేను పెడతాను. చివరికి చెప్పండి. మీరు ఇప్పుడు వెళ్తారా వెళ్ళరా? వెళ్ళని అంటున్నారు. కదా. సో బ్యాంక్ వాళ్ళు యాక్చువల్గా రూల్ ప్రకారం బ్యాంక్ వాళ్ళు ఇంటికి రాకూడదు. ఇట్లా ఎవరైనా వచ్చినా కూడా మీరు 100కి కాల్ చేసేయచ్చు, చేసి ఇట్లా బ్యాంక్ వాళ్ళు. మీరు చేశారా? నేను చేసేసాను, తర్వాత చేశాను. అట్లా హెరాస్మెంట్ చేస్తుంటే లోన్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ క్రెడిట్ యాప్స్ ఈ మధ్య చాలా మంది తీసుకుంటున్నారు. అట్లా కనుక చేస్తుంటే వాళ్ళు నోటీస్ పంపించండి అని చెప్పండి, పంపించని చెప్పి మీరు 100కి కాల్ చేసేయచ్చు. అది నేను ఇవన్నీ పంపిస్తాను, పంపించండి. కెవిన్ బ్రో, ఇప్పుడు ఒకవేళ మళ్ళీ లావణ్య వచ్చి నాదే తప్పు కెవిన్ ఐఎమ్ సారీ, లేకపోతే మస్తాన్ సాయి ఐఎమ్ సారీ, ఇప్పుడు ఏ విధంగా అయితే మన రాజ్ తరుణ్ గారు చెప్పారో అదే విధంగా ఆవిడ వచ్చి చెప్పడం వల్ల మళ్ళీ మీరు ఏమన్నా రివర్స్లో వెళ్ళి ఆవిడకి సపోర్ట్ చేసే ఆలోచన ఉందా? సపోర్ట్ అంటే అండి, ఇప్పుడు మనము ఏదైనా క్షమించాలి, అయితే అది నిజంగా తను క్షమాపణ కోరుతుందా లేకపోతే మళ్ళీ క్షమించమని అడిగి మళ్ళీ తర్వాత ఇది చేస్తుందా అనేది మనం చూసుకోవాలి. అయితే ఇప్పుడు మరి ఆ అమ్మాయి వచ్చి క్షమించు అని అడిగితే డెఫినెట్గా క్షమించడానికి ట్రై చేస్తాను. సపోర్ట్ అంటే ఏ విధంగా సపోర్ట్ అంటున్నారు మీరు? ఎనీథింగ్, ఇప్పుడు కేసు విషయంలో కానివ్వండి, లేకపోతే ఇంకో కొత్త మనుషులు ఎవరైనా యాడ్ అయ్యారు అనుకోండి, అంటే రాంగ్ కేసుల విషయంలో అయితే నేను సపోర్ట్ చేయను. ఓకే, సపోర్ట్ చేయడం అంటే తను ఇప్పుడు మీరు వింటారు ఆడియోలో కూడా, మీ ఫాదర్ ఉన్నారా, మదర్ ఉన్నారా, తమ్ముడు ఉన్నారా అడిగింది కూడా రీజన్ ఏంటంటే ఆమెని సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్దామని చెప్పి వాళ్ళ పేరెంట్స్కి చెప్దామని చెప్పి ఆ విధంగా సపోర్ట్ చేస్తాను. లేదా తను ఒకవేళ లాయర్ అవ్వాలనుకుంటే ఇదిగో ఈ కాలేజ్ ఈ లా సెట్ ఎగ్జామ్కి బుక్స్ ప్రిపేర్ అవ్వు, ఇలా అవ్వచ్చు అని చెప్తాను. లేదా జర్నలిస్ట్ అవ్వాలంటే దానికి కావాల్సిన ఇది చెప్తాను. ఆ విధంగా చదువు విషయంలో కానీ లేదా ఈ విషయంలో సపోర్ట్ చేస్తాను, మంచికి సపోర్ట్ చేస్తాను. కానీ చెడుగా ఇంకొకరి మీద కేసు పెడదాము, ఇప్పుడు దాసరి విజ్ఞాన్ కేసు మీద నేను హెల్ప్ చేసింది కూడా అది నిజమే కదా, థంబ్నెయిల్స్ కొంచెం అసభ్యంగా ఉన్నాయి కాబట్టి తనకి సపోర్ట్ చేయడం జరిగింది. ఈ విషయాల్లో మాత్రం వేరే విషయాల్లో సపోర్ట్. మరి ఇప్పుడు చివరికి దాసరి విజ్ఞాన్ని తీసారు పక్క, లేకపోతే ఇంకేమైనా ఉందా? దాసరి విజ్ఞాన్ గారితో కూడా ఒక ఇంటర్వ్యూ ఉంది, ఓకే, చేయబోతున్నాను. ఓకే, చివరికి ఆయనే తీసేద్దాం అనుకున్నారు, చివరికి మళ్ళీ ఇప్పుడు ఆయన దగ్గర కూర్చున్నారు. అదే ఆయన యాక్చువల్గా ఎగెన్స్ట్గా ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఆయన వర్జన్ ఏంటో వినాలి కదా, ఆయన వర్జన్ కూడా. ఓకే, ఆయన గురించి ఏం చెప్పిందంటే కెమెరాలు దొంగతనం చేస్తాడు రెంట్కి తీసుకొని అన్నట్టు చెప్పింది. అలా చెప్పింది. అది
ఇప్పటివరకు ఎన్ని కెమెరాలు ఆవిడ చూసారంటే ఆయన దొంగతనం చేయడం? ఏమో మనకు తెలియదండి. Anyway. దొంగతనం చేశాడు, జైల్లో పెట్టారు. ఆడియో ఉందా దానికి? ఆడియో కదండి. ఆమె ఫస్ట్లో నాకు పంపించినప్పుడు ఇదే పెట్టింది మెసేజ్, ఒక మెసేజ్ లాగా పెట్టింది. చూపెడతాను. ఇది ఒక ఫోటో పంపించిందండి. ఇక్కడ దాసరి విజ్ఞాన్ కూర్చున్నారు కదా, పోలీసు ఉన్నాడు. పోలీసు తర్వాత ఇదేదో న్యూస్లో కూడా వచ్చింది, సాక్షిలో, సినిమా షూటింగ్ అంటూ మోసం అని చెప్పేసి, నిందితుడు విజ్ఞాన్ దాసరి అని చెప్పి. సో అది పంపించింది. అంటే అక్కడ ఆయన నిజంగా చేశాడో లేదో మనకు తెలియదు, మరి న్యూస్లో వచ్చింది కాబట్టి నిజమని అనుకుంటాం కదా. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే అండి, అబ్బాయిలు ఎవరైనా ఇట్లా రాంగ్ కేసులు పెడుతుంటే డెఫినెట్గా బయటకు వచ్చి వాయిస్ రైజ్ చేయాలి. మీకు ఏమైనా సపోర్ట్ కావాలంటే శేఖర్ అన్న ఉన్నారు, ఆర్జే శేఖర్ భాష గారు, నేను ఉన్నాను, ఇంకా చాలామంది ఉన్నాము. మనం అందరం కలిసి ఒక టీం లాగా ఫైట్ చేస్తే కానీ ఇలాంటి అమ్మాయిలు ని కంట్రోల్ చేయలేం. లేదంటే ఫస్ట్ ఎట్లాగైతే రాజ్ తరుణ్ అయ్యారో, తర్వాత మస్తాన్ సాయి, తర్వాత నేను, అట్లాగా బక్రాలు వస్తూనే ఉంటారు. సో అందుకని మనం అందరం కూడా డెఫినెట్లీ చేతులు కలిపి సపోర్టివ్గా ఉంటే మనం ఫైట్ చేయగలం. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.